హలో జైన్ ఫ్యామిలీ, యేసు ప్రభువుకు పరిశుద్ధమైన నామంలో మీ అందరికీ నా నిబంధనలు తెలియజేసుకుంటున్నాను. మరి కరోనా ఎఫెక్ట్ కారణంగా మనందరూ ఇలాగ ఆన్లైన్లో కలుసుకుని దేవుడిని ఆరాధించడానికి దేవుడు ఇచ్చిన గొప్ప ధర్మాన్ని బట్టి మరొకసారి మనం దేవుడు స్తుతిద్దాం. మరి మమ్మల్ని ఆరాధన నడిపించడానికి బ్రదర్ అభిలాష్ మన మధ్య ఉన్నాడు. మీరు ఏ ప్రాంతాల్లో అయితే ఉన్నారో, ఏ ఇళ్ళలో అయితే మీరు ఉన్నారో అక్కడి నుంచి మీరు దేవుడిని ఆరాధించండి. మాతో పాటు కలిసి దేవుడిని అందరం కలిసి ఏకీభవించి ఆరాధన చేద్దాం. హల్లెలూయా. దేవుని నామంలో మీ అందరికీ కూడా శుభములు. లైవ్లో చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా దేవుని ఆరాధించడానికి మీరందరూ సిద్ధపడి ఉన్నారని నమ్ముచున్నాను. ఈ సమయంలో మనందరం కలిసి దేవుని ఆరాధించుకుందాం. మనందరికి వచ్చిన పాట యేసే నా ఆశ్రయము, యేసే నా ఆధారము, నా కోట నీవే, నా దుర్గము నువ్వే, నా కాపరి నీవే అన్న పాట పాడుకుని దేవుని నామం మహిమపరుచుకుందాం.
సన్నిధిలో నోరు తెరిచి దేవునికి స్తోత్రాలు చెల్లించమందిగా మనం చేస్తున్నాము. గడిచిన కాలం అంతా దేవుడు మనల్ని, మన కుటుంబాన్ని కాచి కాపాడిన విధానం బట్టి మనం దేవునికి స్తోత్రాలు చెల్లిద్దామండి. స్తోత్రము స్తోత్రం యేసయ్యానికి వందనాలు, స్తోత్రాలు 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 ప్రభా. పరిశుద్ధాత్మ దేవాలయానికి వందనాలు, స్తోత్రాలు ప్రభా. ప్రభా యొక్క పునరుద్ధాన దినంలో తండ్రి నాయన, ప్రభా నీ సన్నిధిలో తండ్రి నాయన మేమందరం కలిసి ప్రభా నాయన వేరు వేరు చోట్లలో ఉన్నప్పటికీ తండ్రి నాయన, ప్రభా నాయన నీ నామాన్ని ఆరాధించడానికి ఈ విధంగా ఆన్లైన్ లో కలుసుకోవడానికి ప్రభా మీరు ఇచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి నీకు లెక్కలేని స్తోత్రాలయ్యా ప్రభా. ఇదిగో నాయన మరి దేశమంతట్లోనూ తండ్రి నాయన భయంకరమైన తండ్రి నాయన వ్యాధి ప్రభా నాయన ఎంతో మందిని ప్రభా బలి తీసుకున్నప్పటికీ తండ్రి నాయన మమ్మల్ని అందరినీ ఇంకా సజీవ లెక్కలో ఉంచుతా నీ చిత్తాన్ని మా పట్ల నెరవేరుస్తున్నందుకు నీకు వందనాలు, స్తోత్రాలయ్యా. ప్రతి ఒక్కరు మీరున్న చోట్లోనే దేవునికి వందనాలు చెల్లించండి. హల్లెలూయా, వందనాలు యేసయ్యా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ లార్డ్, థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ ఫాదర్. ప్రభా ఇది ప్రభా నీ వలన సాధ్యము తండ్రి, దేవానికి వందనాలు, స్తోత్రాలు స్తోత్రాలు ప్రభా తండ్రి నాయన. ప్రభా ఇది మనిషి వలన అసాధ్యము దేవా తండ్రి నాయన, ప్రభా ఇది కేవలం నీ నామములోనే సాధ్యము దేవానికి వందనాలు, స్తోత్రాలు స్తోత్రాలు. హల్లెలూయా హల్లెలూయా ప్రభా నాయన. ఇక్కడ ప్రభా నాయన ఆన్లైన్ లో చూస్తున్న ప్రతి ఒక్కరిలోనూ మీ యొక్క సన్నిధిని కుమ్మరించండి నాయనకి వందనాలు, స్తోత్రాలు 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 స్తోత్రాలు. హల్లెలూయా హల్లెలూయా. Oh, we worship you, Lord. We worship you, Lord. We worship you, Lord. We worship you, Lord. Lord, we thank you for everything, oh Lord. We thank you for everything, oh Lord. ప్రభా మీరు మా జీవితాల్లో చేస్తున్న ప్రతి మేలుని బట్టి నీకు వందనాలు దేవా. ఓ ప్రభా తండ్రి నాయన మా పైన మీకు చూపిస్తున్న ప్రేమను బట్టి నీకు వందనాలు దేవా. మా పైన మీకు చూపిస్తున్న దయను బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు స్తోత్రాలు దేవా. హల్లెలూయా 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 హల్లెలూయా. Thank you Lord, thank you Lord, thank you Lord, thank you Lord, thank you Lord. యేసయ్యా నీకు వందనాలు నాయన. ఏమిచ్చినా నీ రుణము తీర్చుకోలేమయ్యా ప్రభా నాయన, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. ప్రభా నాయన ఎవరెవరు ఏ పరిస్థితిలో ఉన్నారో మాకైతే తెలియదు కానీ ప్రభా, ప్రభా మీరు తండ్రి నాయన సమస్తము ఎరిగిన దేవుడు దేవా. ప్రభా ప్రతి ఒక్కరి జీవితంలో తండ్రి నాయన మీరే కార్యం చేయండి ప్రభా. అనేక వైరస్ వలన ప్రభా నాయన ఎవ్వరు తండ్రి నాయన ఎఫెక్ట్ అవ్వకుండా నీ కృపా కాపుదల అగ్ని కంచిన ప్రతి ఒక్కరి చుట్టూ వచ్చండి దేవానికి వందనాలు, స్తోత్రాలు. Lord, we are asking you, Lord, we are praying for you, Lord, we seeking you, Lord. ప్రభా మిమ్మల్ని అర్థిస్తున్నాము దేవానికి వందనాలు, స్తోత్రాలు స్తోత్రాలు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. Thank you Lord, thank you Jesus, hallelujah. Thank you Lord, hallelujah. ప్రభానికి వందనాలు, స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. హల్లెలూయా 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 హల్లెలూయా. చీకటిలో కాంతివి, వెలుగునిచ్చే
Lord, it is possible with you, Lord. ప్రభా నీ యొక్క సన్నిధిలో సమస్తము సాధ్యము దేవా. నీ యొక్క రక్తములో సమస్తము సాధ్యము నాయన. Yes Lord, we speak it Lord. ప్రభా దాన్ని ఇప్పుడే యేసు నామములో పొందుకుంటున్నాం నాయన. Receive it in the name of Jesus, oh Lord. Thank you Lord, thank you Lord, thank you Lord. ప్రభా మా ప్రతి అవసరమును మీకు తీరుస్తున్నానని వందనాలు స్తోత్రాలు దేవా.
యేసయ్యా నా ప్రతి ప్రార్థనకు జవాబు నీవే యేసయ్యా యేసయ్యా నా ప్రతి విన్నపం నీ చెంత చేరునే యేసయ్యా యేసయ్యా నా ప్రతి ప్రార్థనకు జవాబు నీవే యేసయ్యా యేసయ్యా అందరం కలిసి వందనం యేసయ్యా నీకే 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 వందనం యేసయ్యా యేసు నీ సన్నిధిలో సాధ్యం యేసు నీ సన్నిధే యేసు నీ రక్తముతో సాధ్యం యేసు నీ రక్తమే యేసు ప్రభానికి వందనాలు నాయన ఎస్ ప్రభా మేము ఏ స్థితిలో ఉన్నప్పటికీ తన ప్రతి అవసరతలో మీకు తీరుస్తున్నారు దాన్ని బట్టి మీకు లెక్కలేని స్తోత్రాలయ్యా లార్డ్ యు ఆర్ ద లార్డ్ ఆఫ్ ప్రొవైడర్స్ ప్రభా సమస్తము సమకూర్చి దేవుడు నాయన వందనాలు స్తోత్రాలు ప్రభా ఎస్ లార్డ్ ప్రభా నా కష్టాలలో ఉన్నప్పుడు తను నేను మమ్మల్ని చేయి దాటిపోలేదేసా మీరు ప్రభా మిమ్మల్ని నేను విడువను ఎడబాయను అన్నావు దేవానికి వందనాలు స్తోత్రాలు దేవా థ్యాంక్ యూ లార్డ్ ప్రభా దేవా ప్రభా యొక్క నాయన పరిస్థితిలో తని నాయన ప్రభా నీ ఆలయానికి దూరంగా తని మేమందరము ఉన్నాము దేవా అయినప్పటికీ దేవా ప్రభా నాయన నీ యొక్క సన్నిధిని మాతో ఉంచాలని వందనాలు దేవా ప్రభా ఎక్కడైతే అద్భుత కార్యాలు చేయాలని ఆయన ప్రతి చోట నీ యొక్క అద్భుత కార్యాలు జరుగును గాక ప్రభా ఎంతమంది అయితే తని నాయన యొక్క వైరస్ బారిపడి ఉన్నారు ప్రతి ఒక్కరికి ప్రభా యేసు నామములో స్వస్థత విడుదల చేస్తున్నాము నాయన ప్రభా నీ ప్రియులు ప్రభా నీ సంఘ బిడ్డలు ప్రభా మా అందరి చుట్టూ దేవా ప్రభా నీకు అగ్నికర్షణ విడుదల చేస్తున్నాము నాయన ప్రభా ఎలాంటి తల్లి నాయన శోధన మాకు రాకుండా దేవా నీ యొక్క దేవదూతల కాపుదల ఎల్లప్పుడూ మా చుట్టూ ప్రకటిస్తున్నాను నాయన యేసు నామములో దేవానికి వందనాలు స్తోత్రాలు థ్యాంక్ యూ లార్డ్ థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్ లార్డ్ ప్రభా నీ సన్నిధిని నీ ఆశీర్వాదాన్ని ప్రభా లైవ్ లో చూస్తున్న ప్రతి ఒక్కరికి ప్రభా మీరు తోడుగా నీడగా ఉండి ప్రభా నాయన మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకున్నారని నమ్మొచ్చు యేసు నామములో ఈ ఆరాధనంతా మీకే అర్పిస్తున్నాము తండ్రి ఆమేన్ హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్ దేవునికి వాక్యంలోకి వెళ్దాం మనందరూ కూడా ప్రతి ఆదివారం నుంచొని వాక్యం చెప్పాల్సి వస్తుంది మరి కరోనా వల్ల దేవుడు కూర్చొని వాక్యం చెప్పే అవకాశం నాకు అనుగ్రహించాడు ఈరోజు ఒక ప్రాముఖ్యమైన అంశాన్ని మీ మొదలు నేను తీసుకురావడానికి ఎంతగానో ఇష్టపడుతున్నాను ప్రతి ఒక్కరు కరోనా గురించి చాలా సమాచారం చెప్తున్నారు ఇండియాలో ఎలా ఉంది ఇటలీలో ఎలా ఉంది చైనాలో ఎలా ఉంది జపాన్లో ఎలా ఉంది అమెరికాలో ఎలా ఉంది యూరోప్లో ఎలా ఉంది అని చెప్తున్నారు సో వాటి గురించి నేను చెప్పడానికి ఇష్టపడట్లేదు ఎందుకంటే అవన్నీ ఆల్రెడీ టీవీలో వస్తున్నాయి కాబట్టి నేను చెప్పదలుచుకుంది ఏంటి అంటే కనుక యేసు ప్రభు యొక్క రక్తము మన మీద ఉన్నంతకాలం కూడా మనందరం రక్షించబడినట్టు లెక్క ఏ తెగులు మన గుడారాన్ని సమీపించడానికి వీల్లేదు ఎందుకంటే యేసు ప్రభు తన రక్తాన్ని శిలువలో మనందరి నిమిత్తము చిందించి ఉన్నాడు ఆల్రెడీ చాలా సూచనలు జాగ్రత్తలు మనందరికీ చెప్పబడ్డాయి దయచేసి అందరూ కూడా హ్యాండ్ వాష్ చేసుకోండి ఫ్రీక్వెంట్గా
అలాగే 1 మీటర్ డిస్టెన్స్ పాటించండి. గుంపులుగా బయటకు వెళ్ళొద్దు. దయచేసి ఏమైనా అవసరతలు ఉంటేనే బయటికి వెళ్ళండి, లేకపోతే ఇల్లు దాటి బయటికి రావద్దు. ఈ దేశాన్ని మనమే కాపాడుకోవాలి. ఆమేన్. దేవుని యొక్క వాక్యంలోకి మనం వెళ్దాం. దేవుని యొక్క వాక్యంలో నుంచి నేను మాట్లాడే అంశం ఏంటి అంటే కనుక అనేకమైన సమయాల గురించి దేవుని యొక్క వాక్యంలో రాయబడింది. దేవుని యొక్క సమయాల గురించి మనం ధ్యానించాలి. అనేక మంది అంటున్నారు, ఈ కరోనా దేవుడి దగ్గర నుంచి వచ్చిందా, దేవుడి వల్ల కలిగిందా అని అంటున్నారు. ఒక వచనం మీతో చూపించాలని పంచుకోవాలని నేను ఎంతగానో ఆశపడుతున్నాను. ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 11వ వచనము. ఇర్మియా గ్రంథము మనందరికీ తెలిసిన వచనం ఏది? ఇర్మియా 29:11. ఈ వచనంలో ఏమంటాడు అంటే కనుక ప్రవక్త, నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును. రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనవి కాదు. ఇదే యెహోవా వాక్కు. దేవుడి గురించి తెలిసినట్లయితే కనుక, దేవుడి గురించి హృదయపూర్వకంగా మనకు అవగాహన ఉన్నట్లయితే కనుక దేవుడు ఇటువంటి కలిగించడని మనం పూర్తి నమ్మకంతో ఉండొచ్చు. ఎందుకంటే మన దేవుడు మంచి దేవుడు, మంచి చేసే దేవుడు. ఇక్కడ ఏమంటాడనంటే కనుక నేను అంటే దేవుడు మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులను ఆలోచనలు నేను ఎరుగుతాను. రాబో కాలంలో మీకు నిరీక్షణ కలిగినట్లే కానీ సమాధానకరమైనవి కానీ హానికరమైనవి కాదని చాలా తేటదలుగా దేవుడు చెప్తున్నాడు. అంటే దేవుని యొక్క ఆలోచనలు ఎలాంటివి అంటే కనుక మనందరికీ సమాధానం ఇచ్చేవి. ఇంకా ముందరికి వెళ్ళి చదువుకుంటే కనుక అవి నిరీక్షణ కలిగించేవి అంటాడు దేవుడు. ప్రతి ఒక్కరు కూడా ఎంత క్లిష్టమైన పరిస్థితుల్లో మనం ఉన్నామో మనకు అర్థమవుతుంది. బహుశా 2 వారాల క్రితం అందరం చాలా బిజీగా ఉన్నాం, రకరకాల పనులు చేసుకుంటున్నాం. కొంతమంది అయితే ఉదయం 9 గంటలకు వెళ్ళేవాళ్ళం ఆఫీస్కి, మళ్ళీ నైట్ 9 అయిపోయి ఇంటికి వచ్చేటప్పటికి సమయం లేదని చాలా మంది మనం బాధపడుతూ ఉండేవాళ్ళం. ఇప్పుడు చాలా సమయం ఇచ్చేసాడు దేవుడు మనందరికి కూడా. సో నేను మాట్లాడే అంశం ఈరోజు ఏంటి అని అంటే కనుక దేవుడు మనకి ఇచ్చిన సమయంతో మనం ఏం చేయాలి, అసలు ఎటువంటి సమయాల్లో మనం ఉన్నామనేది మనం తెలుసుకుందాం. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 9 నుంచి 10 వచనాలు మనం చూస్తే కనుక అనేకమైన సమయాల్ని దేవుడు బైబిల్ గ్రంథంలో రాయించాడు. జ్ఞానవంతులు మట్టుకే దేవుని యొక్క సమయాలను అర్థం చేసుకుంటాడు. అందుకనే యేసు ప్రభు పుట్టిన కాలంలో పుట్టిన సమయాన్ని కూడా తూర్పు దేశంలో ఉన్న జ్ఞానులు మట్టుకే గమనించగలిగారు. సొంత ప్రజలు యెరూషలేము దేశంలో ఉన్న వాళ్ళు గ్రహించలేకపోయారు. ఈ సమయంలో మనకు కావాల్సింది ఏంటి అంటే కనుక జ్ఞానం ఉంటే కనుక దేవుని యొక్క సమయ పాలన మనకు అర్థమవుతుంది. దేవుడు ఏ సమయంలో పనిచేస్తున్నాడు, దేవుడు ఏ సమయంలో ఏం చేయాలనుకుంటున్నాడు మనకు తెలిసి ఉంటుంది. ప్రతి సహోదరుడా సహోదరి, ఒకవేళ ఈ వాక్యం మీరు చూస్తున్నట్లయితే కనుక నేను చెప్తున్న వాక్యం ఏంటి అంటే కనుక ఈరోజు దేవుని యొక్క సమయాల గురించి మనం అర్థం చేసుకోవాలి, దేవుని యొక్క ప్రణాళికల గురించి మనం అర్థం చేసుకోవాలి, దేవుని యొక్క చిత్తాన్ని గురించి మనం అర్థం చేసుకోవాలి. ఎప్పుడైతే వీటి పట్ల మనకు అవగాహన ఉంటుందో మనం దేవుని యొక్క జ్ఞానాన్ని పొందుకుంటామో ఎటువంటి కష్టం వచ్చినా సరే, శ్రమ వచ్చినా సరే చింత లేకుండా మనం జీవించగలుగుతాం, సమాధానం కలిగి మనం జీవించగలుగుతాం. ఆమేన్. రైట్. మొదటి దినవృత్తాంతాల గ్రంథం 12వ అధ్యాయం 23 నుంచి 40 వచనాలు మీరు చూస్తే కనుక దావీదు యొక్క సైన్యం గురించి మాట్లాడుతున్నాడు. దావీదు యొక్క సైన్యంలో అనేక మంది నాయకులు ఉన్నారు, అనేక మంది బలాఢ్యులు ఉన్నారు, పరాక్రమం కలిగిన వారు. కొంతమంది అయితే కనుక మంచు సమయంలో ఫుల్ మంచు పడిపోతుందండి, ఆ మంచు సమయంలో ఒక గొయ్యిలోకి వెళ్ళి ఒక సింహాన్ని చంపిన యోధుడు ఉన్నాడు. కొంతమంది అయితే ఫిలిస్తీన్లు ఒకనాడు దాడి చేసినప్పుడు మొత్తం ఇశ్రాయేల్ అందరూ వెనకబడిపోయారు, అందరూ పరిగెత్తుకుంటూ పారిపోయారు సైనికులందరూ. కానీ ఒక్క వ్యక్తి, ఒక సైనికుడు నించొని ఆ ఫిలిస్తీన్లు అందరినీ కూడా చంపేశాడు, గొప్ప విజయాన్ని అతను సాధించాడు. అటువంటి పరాక్రమం కలిగిన బలాఢ్యులు ఉన్నారు దావీదు యొక్క సైన్యంలో. కానీ బైబిల్ గ్రంథం ఒక ఆశ్చర్యకరమైన సంగతి చెప్తుంది. ఏంటి అని అంటే కనుక ఇస్సాకర్ అనే గోత్రానికి సంబంధించిన యోధులు కొంతమంది ఉన్నారండి. ఇస్సాకర్ అనే గోత్రానికి సంబంధించిన యోధులు కొంతమంది ఉన్నారు. ఇంచుమించు వాళ్ళు సంఖ్య ఇవ్వబడింది, 900 మంది ఇంచుమించుగా ఉన్నారు వాళ్ళు. వీళ్ళు దేంట్లో ప్రావీణ్యత పొందారు అని అంటే వీళ్ళందరూ బలాఢ్యులే, వీళ్ళందరూ పోరాడగలరు, వీళ్ళందరూ కత్తి తీయగలరు, వీళ్ళందరూ డాలు విసరగలరు, వీళ్ళందరూ బాణాలు వేయగలరు. కానీ వీళ్ళు ఉన్న స్పెషాలిటీ ఏంటి అంటే కనుక వీళ్ళు దేవుని యొక్క సమయాన్ని అర్థం చేసుకునేవారు. వీళ్ళు దేవుని యొక్క సమయాన్ని అర్థం చేసుకునేవారు. అంటే ఈ ఆర్మీ మొత్తాన్ని ఇంచుమించు ఒక 2 లక్షల మంది సైనికులు ఉంటే వీళ్ళందరినీ నడిపించి వెనకాతల నుంచి వాళ్ళని డైరెక్ట్ చేస్తుంది ఎవరు అంటే ఇస్సాకర్ గోత్రానికి సంబంధించిన వాళ్ళు. ఈనాడున భారతదేశంలో కానీ యావత్ ప్రపంచంలో కానీ కరోనా అనే వైరస్ అందరినీ పట్టి పీడిస్తున్న రోజున నీకు నాకు దేవుని యొక్క సమయాల గురించి అర్థం కాకపోతే ఈ ప్రపంచాన్ని మనం నడిపించలేము. దేవుని యొక్క జ్ఞానం ఉంటే తప్ప
మనం ఈ ప్రపంచాన్ని ముందరికి తీసుకెళ్ళాము. అనేకమైన పోస్టులు మనం చూస్తున్నాం. ఇంకా సోషల్ ఐసోలేషన్ చేసినా సరే అనేక మంది ఇంకా రోడ్ల మీద తిరగడం మనం గమనిస్తున్నాం. జ్ఞానవంతులుగా జీవించాలని చెప్పి విన్నవించుకుంటున్నాం. ఎందుకంటే కనుక ఈ సమయాలు చాలా భయంకరమైన. బైబిల్ గ్రంథంలో మీరు గమనిస్తే కనుక ఆదికాండము 18:14 దేవుడు ఏమంటాడంటే కనుక ప్రతిదానికి ఒక అపాయింటెడ్ టైం ఉంది. అంటే దేవుడు ఒక సమయాన్ని నిర్ణయించాడు, నిర్ణీతమైన సమయం. అందుకనే దాంట్లో శారాకు వాగ్దానం చేస్తాడు దేవుడు, ఈ సమయంలో మళ్ళీ నేను వచ్చే సంవత్సరం అప్పటికి నీ చేతిలో కుమారుడు ఉంటాడు. అంటే ఒక స్పెసిఫిక్ టైం దేవుడు చెప్తున్నాడు. ఒక అపాయింటెడ్ టైం అనేది దేవుని యొక్క ప్రణాళికలో ఉంది. ఈ సహోదరుడ సహోదరి, ఇదంతా జరుగుతున్నప్పుడు దేవుడు దీంట్లో ఏం పట్టట్లేదా, దేవుడికి ఏం తెలియట్లేదా అని చాలా మంది ప్రశ్నలు అడుగుతారు. దేవుడికి అన్నీ తెలుసు. మరైతే కొంతమంది అడిగే ప్రశ్న ఏంటంటే, తెలిసి కూడా దేవుడు ఏం చేయకుండా ఉన్నాడు ఏంటి? సమాధానం కోసం మీరు సిద్ధమా? దేవుడు ఆల్రెడీ నిన్ను ఎన్నుకున్నాడు. దేవుడు నీకు తన జ్ఞానం అనుగ్రహించాడు. నువ్వు ఈ ప్రపంచాన్ని నడిపించాలి. నువ్వు ఈ ప్రపంచం నిమిత్తం రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి, బాధ్యతను అనుగ్రహించాలి, బాధ్యత నువ్వు తీసుకోవాలి. తీసుకున్నప్పుడు ఈ ప్రపంచం మొత్తం కూడా ఎంత కేయాటిక్గా ఉన్నా సరే, ఎంత ఏమనాలి విపరీతమైన పరిస్థితులు ఉన్నా సరే నువ్వు సమాధానంగా ఉండగలవు, ఇతరులను సమాధానంలోకి నడిపించగలవు. అందుకని మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఏమంటాడు, సమాధాన పరచువారు ధన్యులు, వాళ్ళు దేవుని యొక్క కుమారులు అనబడతారు. సమాధానం అంటే బయట పరిస్థితులన్నీ ప్రశాంతంగా ఉన్నాయని కాదు, సమాధానం లోపల నుంచి వస్తుంది. సమాధానానికి రాజు అధిపతి అయిన యేసు ప్రభుతో మనం సమయం గడిపితే మన జీవితంలోకి నెమ్మది వస్తుంది. ఇంకో చూద్దాం, నిర్గమకాండము 9వ అధ్యాయము 5వ వచనం. మోషేతో దేవుడు అంటున్నాడు, రేపు ఈ రోజున నేను కొన్ని కార్యాలు చేస్తాను. రేపే ఒక స్పెసిఫిక్ సమయం చెప్తున్నాడు దేవుడు. రేపు ఈ రోజున నేను ఒక గొప్ప మహత్ కార్యము ఐగుప్తు దేశంలో నేను చేయబోతున్నాను. నేను చేసిన కార్యాన్ని బట్టి ఫరో మిమ్మల్ని ఐగుప్తులో నుంచి బయటికి పంపించాల్సిందే. దేవుడి దగ్గర అపాయింటెడ్ టైం ఉంది, దేవుడి దగ్గర డెఫినెట్ టైం ఉంది. మూడోదిగా మనం చూస్తే కనుక ఈ వచ్చిన మనందరం కలిసి చదువుకున్నాం ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయం. ప్రసంగి 3వ అధ్యాయం 1వ వచనం నుండి ఈ వాక్యం మనందరికీ తెలిసిందే. ప్రతిదానికి సమయం కలదు. మీరు గమనిస్తున్నారా? ప్రతిదానికి సమయం కలదు. ఆకాశము కింద ప్రతి ప్రయత్నమునకు సమయం కలదు. అంటే మనం చేసే ప్రతి ప్రయత్నానికి కూడా ఒక సమయం ఆల్రెడీ ఉంటుందని దేవుడు చెప్తున్నాడు. ఈ సమయంలో నేను ఇంట్లో ఎందుకు ఉండాల్సి వచ్చింది, ఎందుకు గవర్నమెంట్ నన్ను నిర్బంధించింది, ఎందుకు నేను ఇంట్లో ఉండాల్సి వస్తుంది అంటే కనుక ప్రతి దానికి ఒక సమయము కలదు. ఈ సమయం దేవుడు నిర్ణయించాడు మన నిమిత్తం. దయచేసి ఇది యాక్సిడెంట్గా జరిగిందని అనుకోవద్దు. దేవుడు తెలిసి ఏం జరుగుతుంది, ఇలా జరుగుతుంది దేవుడు తెలుసు. మనం కూడా అర్థం చేసుకుంటే మనం నెమ్మదిగా సమాధానంతో ఉండగలుగుతాం. ఈరోజు మెసేజ్ సారాంశం ఏంటి అని అంటే కనుక ఈ సమయంలో నేను ఏం చేయాలి చూద్దాం. ప్రసంగం 3:1-8 ప్రతి దానికి సమయం కలదు. ఆకాశం క్రింద ప్రతి ప్రయత్నమునకు సమయం కలదు. పుట్టుటకు సమయం కలదు, చచ్చుటకు సమయం కలదు, నాటుటకు నాటబడిన దాన్ని పెరికివేయుటకు, చంపుటకు బాగు చేయుటకు, పడగొట్టుటకు, కట్టుటకు, ఏడ్చుటకు, నవ్వుటకు. చాలా మంది ఇంట్లో ఉందంటున్నారు. కొంతమంది నాకైతే హాలిడేస్ ఉంది, నేను చాలా హ్యాపీగా ఎంజాయ్ చేయగలుగుతాను కొంతమంది అంటున్నారు. కొంతమంది ఏమంటారంటే నాకు చాలా బోర్ పడుతుంది అంటున్నారు. ప్రతిదానికి సమయం కలదు. ఏ సమయంలో అన్నా సరే మనం ఆ సమయాన్ని అంగీకరించడము మనం నేర్చుకోవాలి. దుఃఖించుటకు సమయం కలదు, నాట్యం ఆడుటకు సమయం కలదు, రాళ్ళను పారవేయటకు, రాళ్ళను కుప్పవేయటకు, కౌగులించుకున్నటకు, కౌగులించుట మానుటకు, వెదకుటకు, పోగొట్టుకున్నటకు, దాచుకున్నటకు, పారివేయుటకు, చింపుటకు, కుట్టుటకు, మౌనంగా ఉండుటకు, మాట్లాడుటకు, ప్రేమించుటకు, ద్వేషించుటకు, యుద్ధము చేయుటకు, సమాధాన పడుటకు. ప్రతిదానికి సమయం కలదని దేవుని వాక్యము సెలవిస్తుంది. ఈరోజు మీ సహోదరుడా నువ్వు చూస్తున్నట్లయితే కనుక ఈ వర్తమానాన్ని అర్థం చేసుకోవాల్సింది ఏంటి అని అంటే కనుక ఇది ఆల్రెడీ ప్రభువు తెలుసు. దేవుడు తెలిసింది అయితే కనుక నేను చింతపడాల్సిన అవసరం లేదు. కానీ మత్తయి సువార్తలో ఏమంటారంటే కనుక మీరు వేటి నిమిత్తం అయితే ప్రార్థన చేస్తున్నారో మీరు ఇంకా ప్రార్థన చేయకముందరే మీ యొక్క తండ్రికి ఆల్రెడీ తెలుసు. ఎందుకంటే యావత్ ప్రపంచం మొత్తం కూడా చింతపడుతుంది. ఈ చింత అంతా దేవుడికి తెలుసు. దేవుని యొక్క భద్రత మన పట్ల ఉందని మనము నమ్మాలి. దేవుని యొక్క కాపుదల మన పట్ల ఉందని మనము
నమ్మాలి. నమ్మనట్లయితే కనుక ఈ ప్రపంచంలో వేరే విధంగా మనం జీవిస్తాం. ఆమె దేవుని సమయాల్లో 2 రకాల సమయాలు ఉన్నాయి. మొదటిది ఏంటి అని అంటే కనుక జనరల్ టైం. దీన్ని ఏమంటారంటే గ్రీక్లో క్రోనోస్. క్రోనోస్ అంటే సమయం. ప్రతి దానికి ఒక సమయం కలదు. ఏడ్చుటకు, నవ్వుటకు, తిట్టుకుంటకు, ద్వేషించుటకు, ప్రేమించుటకు, ఇవన్నీ రకరకాల సమయాలు, జనరల్ టైమ్స్ ఇవన్నీ కూడా. కానీ దేవుని యొక్క కాలంలో, దేవుని యొక్క చక్రంలో ఏముంది అని అంటే కనుక దేర్ ఇస్ సంథింగ్ కాల్డ్ కైరోస్, కాలం. ఈ కైరోస్ని ఏమంటామంటే కనుక ఫిక్స్డ్ ఆర్ స్పెషల్ అకేషన్స్. అంటే కొన్ని విషయాలు కొన్ని సమయాల్లోనే జరుగుతాయి. యేసు ప్రభు 2000 సంవత్సరాల క్రితం ఎందుకు వచ్చాడు? ఎందుకంటే అది కైరోస్ సమయం కనుక. 39 సంవత్సరాల నుంచి పక్షవాయువు వాడు పడిపోయి ఉంటాడు. కరెక్ట్గా ఆ సంవత్సరంలో దేవుడు ఎందుకు వచ్చాడు? ఎందుకంటే అది కైరోస్ సమయం కనుక. నీ అదొక రక్తస్రావం గల స్త్రీ 12 సంవత్సరాలు బాధపడింది, రైట్? ఈ 12 సంవత్సరాలు బాధపడడం వల్ల 12వ సంవత్సరంలో దేవుడు ఎందుకు వచ్చాడు? ఎందుకంటే అది కైరోస్ సమయం కనుక. అటువంటి సమయంలో మనం ఉన్నామని తెలియజేయడానికి ఎంతగానో ఆనందపడుతున్నాను. ఎందుకంటే దేవుని యొక్క స్పెషల్ సమయం. దేవుడు మన గురించి నిర్ణీతమైన కాలం ఇది. దేవుడు మన నిమిత్తం నిర్ణయించిన కాలం ఇది. ఈ కాలంలో మనం ఉన్నందుకు మనం చాలా ఆనందంగా ఉండాలి, మనం చాలా సంతోషంతో ఉండాలి. ఎందుకు అని అంటే కనుక దేవుడికి ఆల్రెడీ తెలుసు, దేవుడికి అన్ని విషయాలు తెలుసు. ఒక ఆశ్చర్యమైన సంఘటన నేను మీతో పంచుకోవడానికి ఎంతగానో ఇష్టపడుతున్నాను. ఈ సమయం అసలు ఎప్పుడు మొదలైంది అని మనం చూస్తే కనుక ఆదికాండంలో 4వ రోజున దేవుడు సూర్యుడిని, చంద్రుడిని సృష్టించాడు. ఎప్పుడైతే సూర్యుడు వెలుగునుగాక అన్నాడంటే వెలుగు వచ్చింది. పగటిని వేలుటకు సూర్యుడు, రాత్రిని ఏలుటకు చంద్రుడిని దేవుడు సృష్టించాడు. ఎప్పుడైతే సూర్యుడు వచ్చాడో అప్పుడు సమయం మొదలైంది. మీరు గమనిస్తున్న మాటలు, ఎప్పుడైతే సూర్యుడు వచ్చాడో అప్పుడు సమయం అనేది మొదలైంది. అందుకని ఏమంటాడు? మొట్టమొదటి రాత్రి, తర్వాత పగలు, ఒక దినం గడిచిందంటే. బైబిల్ గ్రంథం మొత్తం మనం చదువుకుంటే రాత్రి, పగలు, ఒక రోజు గడిచిందంటాడు. వెలుగును బట్టి, సూర్యుడిని బట్టి దినాలు లెక్కించబడుతుంది, సమయం లెక్కించబడుతుంది. మీ ముందర ఒక ఆశ్చర్యకరమైన ఆలోచనలు నేను మీ ముందర చూడడానికి ఎంతగానో ఇష్టపడుతున్నాను. అదేంటి అని అంటే కనుక ఎప్పుడైతే వెలుగు వచ్చిందో అప్పుడు సమయం ప్రారంభమైంది. ఎప్పుడైతే వెలుగు వచ్చిందో అప్పుడు సమయము ప్రారంభమైంది. యేసు ప్రభు మత్తయి సువార్త 5వ అధ్యాయంలో 6-8 వచనాల్లో ఏమంటున్నాడు అని అంటే కనుక మీరే ఈ లోకానికి వెలుగు ఉన్నారు. ప్రతి సహోదరుడు సహోదరి, ఎవరు వచ్చి ఏదో చేస్తారని నువ్వు అనుకోవద్దు. నువ్వే ఈ లోకానికి వెలుగే ఉన్నావు. అంటే నువ్వు సమయాన్ని డిసైడ్ చేయగలవు. నువ్వు జీవించాలనుకున్న సీజన్ని డిసైడ్ చేయగలవు. నువ్వే లోకానికి వెలుగై ఉన్నావు. ఎప్పుడైతే ఈ లోకానికి వెలుగై ఉన్నావో నీకు కావలసిన సమయాన్ని నువ్వు నిర్ణయించగలుగుతావు. నీ క్రోనోస్ని అంటే స్పెసిఫిక్ టైంని నువ్వు నిర్ణయించగలుగుతావు. చాలా మంది అంటారు, మీరు ఇంకా ఎందుకు మారట్లేదు, ఎందుకు మారమనసు పొందట్లేదు, ఎందుకు బాప్టిజం తీసుకోవట్లేదు అంటే మా సమయం ఇంకా రాలేదంటారు. ఇంకా మేము కాలేజీలో ఉన్నాము, కొంచెం ఎంజాయ్ చేయవలసిన విషయాలు ఉన్నాయి, అవన్నీ ఎంజాయ్ చేసినది అప్పుడు వస్తామని ఏమంటారు. ఇప్పుడు ఈ సహోదరుడు నేను చెప్తుంది ఏంటి అని అంటే కనుక నీ సమయాన్ని నువ్వు నిర్ణయించుకోగలవు. ఎందుకంటే నువ్వు ఈ లోకానికి వెలుగై ఉన్నావు. ప్రతి ఒక్కరు కూడా ఈ లోకంలో వెలుగై ఉన్నారు. ఈ లోకంలో మొత్తం అంతా చీకటి, ఇప్పుడు కరోనా చీకటి. మొత్తం అందరూ కూడా వైరస్ గురించి చింతపడిపోతున్నారు. ఆ మూవీ బయటకు వెళ్ళుకుంటే అందరూ మాస్కులు కట్టుకుంటున్నారు, అందరూ శానిటైజర్ రాసుకున్నారు. భయం. కట్టుకోవడం రాయడం తప్పనట్లేదు, చేయండి దయచేసి. కానీ భయం, లోపల ఆందోళన, చింత. అంతెందుకు నేను డ్యూటీకి వెళ్ళి ఇంటికి వస్తుంటేనే నా భార్య అంటారు, మీరు చేతులు కడుక్కున్నారు లేదు, మీరు శానిటైజర్ రాసుకున్నారు లేదు. ఎందుకంటే మీరు హాస్పిటల్కి వెళ్తున్నారు, మేము ఇంట్లో ఉంటున్నాం. అంటే ప్రతి ఒక్కరికి హృదయంలో ఏముంటుంది అని అంటే కనుక ఏదో రకమైన భయం. మీరు గమనిస్తారా? ఇటువంటి భయం కలిగిన సమయాల్లో కూడా దేవుడు ఏమంటాడంటే మీరు ఈ లోకానికి వెలుగు ఉన్నారు. వెలుగు ఎక్కువ ఎక్కడ ప్రకాశిస్తుందో తెలుసా? చీకట్లో. లోకం మొత్తం చీకట కనుకుంది, ఈ లోకం నువ్వు వెలుగే ఉన్నావు. నీ సమయాన్ని నువ్వు ఫిక్స్ చేసుకో. కొంతమంది అంటారు నాకు మారడానికి ఇంకా సమయం ఉంది, లేకపోతే మారడానికి నాకు చాలా టైం పడుతుంది అంటారు. నేనంటారు దేవుడు ఏమంటాడంటే ఈ రోజున క్రోనోస్ టైం దేవుడు నీకు ఇచ్చాడు. ఒక ఫిక్స్డ్ టైం, ఒక స్పెసిఫిక్ టైంకి దేవుడు నీకు అనుగ్రహిస్తున్నాడు. బహుశా కొద్ది రోజుల్లో చాలా మందికి ఏం చేయాలో తెలియదు.
ఒక 2 వారాల క్రితం అయితే మనందరం సమయం లేదు, బైబిల్ చదువుకోవడానికి సమయం లేదు, ప్రార్థన చేసుకోవడానికి సమయం లేదు, ఇవన్నీ అంటూ ఉన్నాం మనం. అవునా కదా? దేవుడు అందుకనే బోల్డంత సమయం ఇచ్చాడు. ఆమె నా కుటుంబంతో గడపడానికి సమయం లేదని కొంతమంది అన్నారు, బిజినెస్ చేసుకోవడానికి సమయం లేదని కొంతమంది అన్నారు, నేనేమో ఇన్స్ట్రుమెంట్స్ నేర్చుకోవడానికి సమయం లేదని కొంతమంది అన్నారు, నేను పాటలు పాడడానికి సమయం లేదని కొంతమంది అన్నారు. ఇప్పుడు ఏమైంది? దేవుడు సమయం ఇచ్చాడు లేదా? చాలా సమయం. ఎప్పుడైతే దేవుడు మీకు సమయాన్ని అనుగ్రహిస్తున్నాడో సమయాన్ని జ్ఞానవంతులుగా, వెలుగు సంబంధితులుగా చాలా జాగ్రత్తగా వాడుకోమని బైబిల్ సెలవిస్తుంది. రైట్, ముందుకు వెళ్ళిపోదాం. మనం ప్రతిదానికి ఒక సమయం ఉందని మన విషయం మనం గమనించగలిగాం. ఎఫెసీయులకు రాయబడిన పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం. ఎఫెసీయులకు రాయబడిన పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం. సమయం గురించి మాట్లాడుతూ అపోస్తలుడైన పౌలు ఏమంటాడంటే, దినములు చెడ్డవి కనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకున్నది. దినములు ఎలాంటివట? చాలా చెడ్డవి. సమయాలు ఎలాంటివి? చాలా చెడ్డవి. ప్రతి పరిస్థితిలో కూడా చూస్తే, ఈరోజు ఒక వీడియో చూస్తాను నేను. యాక్చువల్లీ చైనా దేశంలో ఈ యొక్క శాస్త్రవేత్త, ఆప్థల్మాలజిస్ట్ మొట్టమొదటి కరోనా వైరస్ ఉందని చెప్పి అతను కనుగొన్నాడు. అతను కనుగొన్నప్పుడు ఏమైంది అంటే కనుక వెంటనే హాస్పిటల్లో అథారిటీస్ తెలియజేశాడు. వాళ్ళందరూ ఏమంటే ఇది బయటపెట్టడానికి వీళ్ళు అతను నోర్మింగ్ చేశారు. అతను పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి ఏమంటారు అంటే కనుక, ఇంకో ఇలాంటి వార్తలు, రూమర్స్, భయం కలిగించే వార్తలు నువ్వు ఎప్పుడు చెప్పకూడదు. అతనితో ఒక లెటర్ రాయించుకుని సంతకం పెట్టించుకున్నారు. ఒక 4 రోజుల తర్వాత చైనా మొత్తం కూడా కరోనా, ఆ డాక్టర్ కూడా చనిపోయాడు. అది అంతకంటే బాధాకరమైన విషయం. దినములు చాలా చెడ్డవి ఉన్నాయి. మనందరూ ఇటువంటి రోజు వస్తుందని అసలు ఎవరు ఊహించలేదు. చాలాసార్లు మనం బైబిల్ గ్రంథం చదువుకున్నప్పుడు దేవుడి రకరకాల తెగులతో ఐగుప్తీయుల్ని తరిమి కొట్టాడు, లేకపోతే బైబిల్ గ్రంథంలో ఈ ప్లేగ్స్ వచ్చాయి, లేకపోతే ఫెమిన్స్ వచ్చాయి. ఇటువంటి విషయాలు మనం చదువుకున్నప్పుడు చాలాసార్లు మనకు అర్థం కాదు. కానీ ఇప్పుడు ఎటువంటి పరిస్థితుల్లో మనం అందరం ఉన్నామనంటే కనుక లాక్డౌన్ చేసాడు. రైట్, ఇటువంటి ప్రభుత్వం వారు మనం లాక్డౌన్ చేశారు, దేవుడు కూడా మనల్ని లాక్డౌన్ చేసాడు. ఎందుకనంటే కనుక చాలాసార్లు ఈ ప్రపంచం అంతా చాలా స్పీడ్గా అయిపోతుంది. ఎవరు ఆగట్లేదు. అందరూ ఎలా ఉన్నారంటే నా జీవితము, నా ఇష్టము, నా యొక్క చిత్తము, నా యొక్క జీవితము. కొన్నిసార్లు బైకుల మీద రాసి ఉంటుంది మై బైక్ మై రూల్స్. అలా ఉంది ప్రపంచంలో. చాలా స్పీడ్గా వెళ్ళిపోతుంది. ఏ క్షణం కూడా ఖాళీగా మనం ఉండలేకపోతున్నాం. నా చిన్నప్పుడు ఇంకా బాగా గుర్తు. ఇప్పుడు యాక్చువల్గా ఖాళీ సమయంలో కొంత క్యారమ్స్ ఆడుకోవడం దేవుడు సమయం ఇచ్చాడు. హల్లెలూయా. చిన్నప్పుడు రోజులు గుర్తొచ్చాయి. 10th క్లాస్ ఉన్నప్పుడు, 9th, 8th, 7th క్లాస్ ఉన్నప్పుడు హ్యాపీగా కూర్చొని క్యారమ్ కూడా ఆడుకున్నాం. సమయం ఉండేది, ఖాళీ సమయం ఉండేది. తర్వాత ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, ఎంబీబీఎస్, పీజీ, పెళ్ళి, పిల్లలు, ఇవన్నీ లైఫ్ అంతా స్పీడ్గా అయిపోతుంది. ఉదయాన్నే లేవడం, ఏం చేస్తున్నాం మనకే తెలియట్లేదు, అలా చేసుకుంటూ పోతాం. ఎక్కడ బ్రేక్ ఇవ్వట్లేదు ఎవరు కూడా. ప్రత్యేకంగా నా గురించి నేను చెప్తున్నాను. మామూలుగా మెసేజ్ వినేటప్పుడు యూట్యూబ్లో అది మనం వింటే కనుక నేను ఇంచుమించు 1.5 కానీ 1.75 స్పీడ్తోనే వింటాను. ఎందుకంటే అలా అయిపోయి మనందరం కూడా ఆ స్పీడ్ లేకపోతే మనము ఉండలేకపోతున్నాం. ఖాళీ సమయంలో ఏం చేయాలో మానవుడికి తెలియని పరిస్థితిలో మనం వచ్చేసాం. ఎలా రిలాక్స్ అవ్వాలో మనకు తెలియట్లేదు. మీరు దేవుని చిత్తమానండి కాదనండి, నేను అంటున్నాను. దేవుడికి సమయం మనకు అనుగ్రహించాడు. సమయాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. ఎందుకనంటే కనుక దినములు చాలా చెడ్డగా ఉన్నాయి. మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనొచ్చు. అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకోమంటాడు. ప్రియ సహోదరుడు, సహోదరి, నేను చెప్పింది ఏంటి అని అంటే కనుక ప్రతిదానికి ఒక సమయం కలదు. దేవుడు ఈ స్పెసిఫిక్ టైం మనకు అనుగ్రహించాడు. దేవుడు చేశాడని నేను అనట్లేదు. ఎవరు తప్పుగా అర్థం చేసుకోండి. దేవుడు కరోనా వైరస్ని పంపించాడని నేను అనట్లేదు. కానీ కరోనా వైరస్ ఉన్న సమయాన్ని కూడా మనం సద్వినియోగం చేసుకోగలమని నేను చెప్తున్నాను. ఆమె మరి వచనం చూద్దాం. అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె మనం సమయాన్ని సద్వినియోగం చేసుకుంటున్నాడు. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం. యాకోబు 4:14 వచనంలో ఏమంటాడు అతనంటే కనుక, రేపేమి సంభవించునో మీకు తెలియదు, మీ జీవమేపాటిది, మీరు కొంతసేపు కనబడి అంతలోనే మాయమైపో ఆవిరి వంటి వారే. దేవుని వాక్యం చాలా తేటగా చెప్తుంది. మన కరోనా వైరస్ వచ్చిన తర్వాత అందరూ ఏమనుకుంటారంటే, ఇప్పుడు నేను బ్రతుకుతానో లేదో, మా బాబు బయటకు వెళ్తే నాకు కరోనా వైరస్ వచ్చేస్తుందో నేను చనిపోతాను అనుకుంటారు.
దేవుని యొక్క వాక్యం ఏం సెలవిస్తుంది అంటే కనుక మీరు రేపు ఏం సంభవిస్తుందో మీకు తెలియదు. మీ జీవితం ఏ పాటిది, మీరు కొంతసేపు కనబడే అంతలోనే మాయమైపోయే ఆవిరి. నీటి పొడవు అంటే బాధపడుతున్నాను. నీటి పొడవు మీరు చూసారు ఎప్పుడన్నా? మా అమ్మాయి ఆడుతూ ఉంటుంది నీటి పొడవులతో. ఉఫ్ఫని వస్తే పొడవులు వస్తాయి కదా, ఆ పొడవుల్ని పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. పట్టుకునే లోపే అది తప్పని వెళ్ళిపోతుంది. చాలా మంది అంటున్నారు బయటికి వెళ్తే నేను తప్పని వెళ్ళిపోతానండి. దేవుని యొక్క వాక్యం ఏమంటుందో మీరు చూడగలుగుతున్నారా? మీ జీవం ఏ పాటిది, మీరు కొంతసేపు కనబడే అంతలోనే మాయమైపోయే ఊపిరి పడ్డారు. ఐ థింక్ ఈ కరోనా వైరస్ వల్ల ఏం జరిగింది అంటే కనుక ఒక పర్స్పెక్టివ్ మనందరికీ వచ్చింది. రేపు అనే రోజు నాకు గ్యారంటీ లేదు. 2000 సంవత్సరాల నుంచి యేసుప్రభు అదే చెప్పాడు. రేపు అనే రోజు మనకి గ్యారంటీ లేదు. గ్యారంటీ లేనప్పుడు మనం ఎలా బ్రతకాలి అని అంటే కనుక రేపు అనే రోజు ఒక రోజు దేవుడు మనకు అవకాశం ఇస్తే ఆ రోజులో మనం ఏం చేయాలి? ముందరే మనం పకడ్బందీగా ఉండాలి, ముందరే మనం ప్లాన్గా ఉండాలి. హల్లెలూయా. చాలా మంది ఒక ఎంకరేజింగ్ మెసేజ్ గురించి వచ్చారని నేను అనుకుంటున్నాను. అయ్యో నా దగ్గర జీతం డబ్బులు లేవు, అయ్యో కాయగూర కొట్లేమో కాయగూరలు పెరిగిపోయాయి, మాంసాలేమో రేట్లు పెరిగిపోయాయి, ఎక్కడికి వెళ్ళడానికి లేదు, స్నేహితులతో తిరగడానికి లేదు, ఏం చేయాలి అనే టైంలో మీరు లాగిన్ అయితే కనుక చాలా డిసప్పాయింట్గా ఫీల్ అవుతారు. ఎందుకంటే వాటి గురించి మాట్లాడడానికి నేను ఇష్టపడలేదు. ఎందుకంటే ఇంకా మనందరం చిన్నపిల్లలు కాదు, క్రీసియస్లో మనందరం కూడా మెచ్యూర్ అవ్వాలి, పరిపక్వత సాధించాలి. ఇటువంటి సమయంలో మనం ఏం చేయాలి అంటే కనుక సమయాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. దేవుడు మీకున్న ప్రతి అవసరతను తీరుస్తాడు, తప్పకుండా తీరుస్తాడు. అనేకమైన వాగ్దానాలు ఉన్నాయి. సింహం పిల్లలను ఆకలి ఉంటాయేమో కానీ యెహోవా యందు నమ్మకం పెట్టుకున్నవారు ఆకలి కొనవు. ఈ సహోదరుడి సహోదరి, దేవుని యొక్క వాగ్దానాలు పట్టుకోవాలని నిలబడాల్సిన సమయం మనది. మన చింతలోని మనం చికాకులో ఉండడానికి వీల్లేదు. కొంతమందికి ఇంట్లో ఉండడం ఎంత కష్టంగా అనిపిస్తుందో, భార్య భర్తల మధ్యలో గొడవలు అయిపోతున్నాయి, పిల్లల తల్లిదండ్రుల మధ్య గొడవ అయిపోతున్నాయి. ప్రభు స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే సమయం ఎలా సద్వినియోగం చేసుకోవాలో మనకు తెలియట్లేదు. కొన్ని ఆలోచనలు మీ ముందర ఈరోజు నేను పెట్టడానికి ఎంతగా ఇష్టపడుతున్నాను. ఈ సమయాన్ని గురించి బైబిల్ ఏం చదివిస్తుందంటే ఇది ఆవిరి వంటిది, నీటి పొడవు ఉంటుంది. మన జీవితం మొత్తం కూడా నీటి పొడవు వంటిది. ఈ కరోనాలో ఉన్న ఐసోలేషన్ ఇంకా చిన్నది, కంగారు పడేయండి. ఏప్రిల్ రాసిన పత్రిక 4:16 ఏం చదివిస్తుందంటే కొన్నిసార్లు మనం అవసరతలు ఉండే సమయాలు వస్తాయి. దేవుని యొక్క సమయాల గురించి మనం మాట్లాడుతాం. దేర్ విల్ బి టైమ్స్ ఆఫ్ నీడ్. కొంతమంది మనలో ఎలా ఉంటారంటే ఎవరిని చేయి చాప అడగడానికి చాలా బాబు ఇగో, నాకు అది ఇవ్వండి అనడానికి చాలా బాధపడిపోతుంటాం మనం. కానీ పరిస్థితులు ఎలా వచ్చాయంటే కనుక దయచేసి మా ఇంట్లో ఉల్లిపాయలు అయిపోయింది, కొన్ని ఉల్లిపాయలు ఇస్తారా? మా ఇంట్లో కొన్ని బియ్యం అయిపోయి బియ్యం ఇస్తారా? ఈరోజు ఒక అద్భుతమైన వీడియో నేను చూసాను ఫేస్బుక్లో. ఏంటి అంటే కనుక ఆంధ్రప్రదేశ్లో అనుకుంటున్నాను, కొంతమంది హిజ్రాలు వాళ్ళు ఉన్న దాంట్లో నుంచి తీసి ఎవరైతే రోడ్డు మీద అడుక్కునే వాళ్ళు ఉన్నారో, ఆకలికి ఉన్నారో వాళ్ళందరికీ వీళ్ళు ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ చేశారు. ప్రియ సహోదరులారా వింటున్నారా మీరు? మనందరం ఎప్పుడు చేస్తాం ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ చేయడం బయదే చాలా మంచి పని, చేయండి. కానీ మనందరం ఎప్పుడు చేసామని అంటే కనుక మన దగ్గర ఉన్నప్పుడు చేసాం, అవును కదా? ఈ హిజ్రాలు ఏం చేశారు అని అంటే కనుక ఎవరి దగ్గర లేదండి, ఆకలితో ఉన్నారు బయట. మనందరం నిన్న స్పెన్సర్స్కి వెళ్ళాను నేను, మధ్యాహ్నం స్పెన్సర్స్కి వెళ్ళి మార్నింగ్ స్పెన్సర్స్కి వెళ్ళినప్పుడు చాలా పెద్ద లైన్లో నుంచి మనకు అరగంట సేపు 1 మీటర్ డిస్టెన్స్ పాటించాలి కదా. అక్కడ ముగ్గులు గీసి స్టార్లు గీసి ఒక స్టార్ లోపల నుంచోమని 1 మీటర్ డిస్టెన్స్ గీసి లోపలికి వెళ్ళడానికి అరగంట పట్టింది. అరగంట ఏదో లోపలికి గీసాం, షాపింగ్ చేసుకుంటున్నాం. మొత్తం ఏవైతే కొనాలనుకుంటున్నా అవి కొంటున్నాను. చూడండి మానవ యొక్క ఆలోచనలు ఎలా ఉంటాయంటే కనుక కొన్ని అవసరమైన వస్తువులు ఏవో తీసుకుంటున్నాను, 2-3 ప్యాకెట్లు తీసుకుంటే సరిపోతుంది, అవునా కదా? లోపల ఉన్న ఆలోచన ఏంటి అంటే కనుక ఇంకొక 4-5 ప్యాకెట్లు తీసి దాచిపెట్టుకో. ఆలోచిస్తాను మీరందరూ కూడా. నేను చెప్తున్న మాట, మనము దాచిపెట్టుకుంటున్న సమయంలో వీళ్ళందరూ కూడా ఈ మంచి వ్యక్తులు ఎవరైతే సమాజంలో ఉన్నారో వీళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారంటే కనుక బయటకు వెళ్ళి వాళ్ళు ఫుడ్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు అవసరమైన వాళ్ళకి. నిజంగా ప్రపంచాన్ని మార్చాలి అని అంటే కనుక ఇటువంటి కార్యాలు మనం చేసి తీరాలి. మనము వీ హ్యావ్ టు థింక్ డిఫరెంట్లీ.
ప్రపంచం ఏ ఆలోచనలు అయితే ఆలోచిస్తుందో మనం అలా కాకుండా దానికంటే విభిన్నంగా మనం ఆలోచించడం మొదలు పెట్టాలి. ప్రపంచం అంతా ఏదో ఒకటి ఆడుకున్నప్పుడు మనం చక్కగా దేవుని యొక్క సన్నిధిలో కూర్చొని ప్రార్థన చేసుకోవాలి, దేవుని ఇంకా బలపడాలి, కుటుంబంగా ఇంకా మనము కట్టుకోవాలి, మనం వ్యక్తిగతంగా మన ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవాల్సిన సమయం ఇది. ఆమేన్. టైమ్స్ ఆఫ్ నీడ్ ఉంటాయి. బైబిల్ గ్రంథం సెలవిస్తుంది ఏప్రిల్ రాసిన పత్రిక 4:16 కొన్నిసార్లు మనం చేయి చాపి అడగాలి. అడగడానికి ఎవరు మొహమాట పడదు, దయచేసి అడగండి అమ్మాయినా పెట్టదు. ఇది తెలిసే విషయం. ఒకసారి అవసరంలో ఉన్నప్పుడు దయచేసి అడగండి, నాకు సహాయం కావాలి. కొంతమంది చచ్చిపోతారు కానీ చేయి మటుకు చాపరు. మరి వాళ్ళ ఫిలాసఫీ ఏంటో నాకు అర్థం కావట్లేదు. అట్లీస్ట్ కరోనా టైంలో అన్నా సరే చేయి చాపి మీకు అవసరం ఉంటే అడగండి. అలా ఇవ్వాలి. ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయంలోకి వద్దాం. ఒక ఆశ్చర్యమైన సంగతి మీకు చూపించడానికి నేను ఇష్టపడుతున్నాను. ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయం 17వ వచనం. ప్రతి ప్రయత్నమునకును ప్రతి క్రియకును తగిన సమయం ఉన్నదనియు నీతిమంతులకును దుర్మార్గులకును దేవుడే తీర్పు తీర్చుననియు నా హృదయంలో నేను అనుకుంటుని. మీరు గమనిస్తున్నారా? ప్రతి ప్రయత్నానికి ప్రతి క్రియకి తగిన సమయం ఉంటుంది. నీతిమంతులకు దుర్మార్గులకు దేవుడే తీర్పు తీరుస్తాడట. దేర్ విల్ బి టైమ్స్ ఆఫ్ జడ్జ్మెంట్. ప్రియ సహోదర సహోదరి, ఈ కరోనా వైరస్ ఉన్నా లేకపోయినా, మనం ఉద్యోగానికి వెళ్తున్నా వెళ్ళకపోయినా, మనం ఏం పని చేస్తున్నా చేయకపోయినా, ఒకనొక రోజున దేవుని యొక్క సమయంలో ఆయన యొక్క న్యాయపీఠం ముందర మనందరం నిల్చోవాలి. దేర్ ఆర్ టైమ్స్ ఆఫ్ జడ్జ్మెంట్. దేవుడు ప్రతి ఒక్కరికి తీర్పు తీర్చే దేవుడు. మనం చేసిన క్రియలు బట్టి ఆయన మన ప్రతిఫలం అనుగ్రహిస్తాడు. గమనించండి, మనం చేస్తున్న క్రియలు నిత్య జీవితంతో మనం చూసుకుంటే కనుక ఈ నిత్య జీవితానికి సరిపడిన క్రియలుగా ఉన్నాయా? నిత్య జీవితంలో మనకు బహుమతులు తీసుకొచ్చే క్రియలుగా ఉన్నాయా? దేవుడు మన క్రియలను చూసి మెచ్చుకునే క్రియలుగా మనం ఉన్నాయా? లేకపోతే స్వార్థపూరితమైన క్రియలు మన దగ్గర ఉన్నాయా? మనం ఉన్న సమయానికి ఒక సిగ్నిఫికెన్స్ ఏంటి, అసలు మనం ఉన్న సమయాల్లో వాటి యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అనేది 2 విషయాలు నేను మీతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాను. ఈ సమయంలో ఏం జరుగుతుంది? చివరి దినాల్లో, నేను కరోనా వైరస్ గురించి మాట్లాడట్లేదు, దయచేసి చివరి సమయాల గురించి మాట్లాడతాను. దేవుడు రాబోయే సమయాల గురించి మాట్లాడుతున్నాను. ర్యాప్చర్ జరగబోయే ముందు ఏం సమయాలు అయితే, ఏ సంఘటనలు అయితే చోటు చేసుకుంటాయో దేవుని వాక్యం ఏం మాట్లాడుతుందో చూద్దాం. మొదటి తిమోతి రాసిన పత్రిక, తిమోతికి రాయబడిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం. దేవుని ఎదుట సజీవులకును మృతులకు తీర్పు తీర్చి క్రీస్తు యేసును ఆయన ప్రత్యక్షత తోడు, ఆయన రాజ్యము తోడు నేను ఆనబెట్టి చెప్పినదేమనగా వాక్యమును ప్రకటించుము, సమయమందును అసమయమందును ప్రయాసపడము, సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుచు ఖండించుచు గద్దించుచు బుద్ధి చెప్పుము. ఎందుకనగా జాతీయమేనండి, చివరి దినాల్లో ఏం జరుగుతుందంటే కనుక, ఎందుకనగా జనులు హితబోధను సహింపక, హితబోధ అంటే కింద ఏమంటే హెల్తీ టీచింగ్, ఆరోగ్యకరమైన బోధ, రైట్ టీచింగ్. ఎందుకనగా జనులు హితబోధను సహింపక దురద చెవులు గలవారై తమ స్వకీయమైన దురాశలను అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకుంటారు. చాలా మంది బోధకులు ఏమనుకుంటారంటే మన ప్రజలను పోగు చేయాలని అనుకుంటుంటే, ప్రజలందరూ ఏమనుకుంటారంటే బోధకులను బాగు చేసుకుంటారు. నీకు అర్థమవుతుందా? హల్లెలూయా. డోంట్ వరీ, ఒకవేళ ఫేస్బుక్లో లైక్స్ కావాలి, యూట్యూబ్లో ఫాలోవర్స్ కావాలి అంటే కనుక చాలామంది వస్తారు. కానీ మనకు కావాల్సిన మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఆరోగ్యకరమైన బోధనను అనుగ్రహిస్తున్నావా లేదా, హిత బోధన నువ్వు చేస్తున్నావా లేదా, సత్యమునకు చెవినీయక కల్పనా కథలను వైపును తిరుగు కాలము వచ్చును. మీరు విన్నారా? కల్పన కథలు, రైట్, అబద్ధ బోధనలు వచ్చేస్తాయండి. 9వ వచనం చూడండి. నా యొద్ద త్వరగా వచ్చేటకు ప్రయత్నం చేయము, దేమా ఇహలోకపు స్నేహించి నన్ను విడిచి తెస్సలోనికి వెళ్ళాను, క్రేసే గలతీనకు తీతు ధర్మందికి వెళ్ళింది. ఇక్కడ కొంతమంది వ్యక్తుల గురించి చెప్తున్నాడు ఇతను, రైట్.
14వ వచనం చూడండి. అలెగ్జాండరు అను కంచరివాడు నాకు చాలా కీడు చేశాను, అతని క్రియలు చెప్పున ప్రభు అతనికి ప్రతిఫలం ఇచ్చును. ప్రభు అతనికి ప్రతిఫలం ఇస్తాడు. ఈ చివరి రోజుల్లో ఏం చేస్తారు అని అంటే కనుక చాలా మంది వాళ్ళ విశ్వాసాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతారు. అనేక మంది తిమోతి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం చూడండి. ఎటువంటి సమయంలో ఉన్నాడు ఇతను కూడా బోధిస్తున్నాడు. అంత్య దినంలో అపాయకరమైన కాలంలో వచ్చిందని తెలుసుకున్నాను. ఎలాగనగా మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షలు, బింకములాడువారు, అహంకారులు, దోషకులు, తల్లిదండ్రులకు అవిధేయులను, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతిద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు. ఇలా మీరు చదువుకుంటూ పోతే కనుక పెద్ద లిస్ట్ చెప్తున్నాను. ఇక్కడ చివరి కాలంలో ఎలాంటి వ్యక్తులు ఉంటారు అంటే కనుక మంచి వ్యక్తులు ఉంటారు. మీరు ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొద్దు. నేను ప్రపంచం ఏం చెప్తుంది, దేవుడు వాక్యం ఏం చెప్తుంది అంటే కనుక ప్రపంచం మొత్తం కూడా కరప్ట్ అయిపోతుంది ఒక పక్క నుంచి. పెద్ద లిస్ట్ చెప్పాడు. అందులో అన్నిటికంటే ప్రాముఖ్యమైనది ఏంటి అని అంటే కనుక స్వార్థపూరితమైన మనస్సు, స్వార్థం, నాది, నాకు అనే స్వభావం ఉన్న వాళ్ళే చేయగలుగుతారు. సరే సహోదరుడు సహోదరి, ఇటువంటి సమయాల్లో మనం ఉన్నాము. తిమోతి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం. అయితే కడవరి దినంలో కొందరు అబద్ధికులు వేషధారణ వలన మోసపరచు ఆత్మల యందును దెయ్యముల బోధ యందును లక్ష్యం ఉంచి విశ్వాస భ్రష్టులగుదరని ఆత్మ తేటగా చెప్తున్నాడు. విశ్వాస భ్రష్టులగుదరు, దే విల్ డిపార్ట్ ఫ్రమ్ ఫెయిత్. అంటే ఇన్ని సంవత్సరాలుగా వాళ్ళు నడిచిన విశ్వాస జీవితంతో మాకు వద్దని చెప్పి పరిగెత్తి వెళ్ళిపోతారట. వాళ్ళు దేవుని విడిచిపెట్టి వెళ్ళిపోతారట. వాళ్ళు అన్నిటికంటే భయంకరమైన విషయం ఏంటి అని అంటే కనుక దేవుణ్ణి విడిచిపెట్టి దూరంగా వెళ్ళిపోవడం. ఒక ప్రవక్త ఉన్నాడు, మీ అందరికీ తెలుసు ఆయన, యోనా. దేవుడు బాబు నినివే పట్టణం వెళ్ళినట్టు అతను ఏం చేశాడు, బయట ఆపోజిట్ 180 degrees తిరిగి తర్షీష్ పట్టణం వెళ్ళిపోయాడు. దేవుడు ఊరుకున్నాడా? ఊరుకోలేదు. దేవుని ప్రణాళిక ఊరుకున్నా? లేదు. దేవుని ప్రణాళిక ఆయన పట్ల ఉంది కాబట్టి దేవుడు ఏం చేశాడు, తిరిగి మళ్ళీ యోనాని తీసుకొచ్చాడు. కొంతమంది ఏం చేస్తారు, ఇలా అంటే దేవుడు ఇలా చేయమంటే కరెక్ట్గా ఆపోజిట్గా తిరిగినా ఇలా వస్తుంది, ఇలా చేస్తాను, ఇలా అయిపోతారు. దయచేసి అలా చేయకండి. దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందో, దేవుని యొక్క చిత్తం ఎలా ఉందో అలాగే చేయండి. ఆమె ఇటువంటి సమయంలో మనం ఉన్నప్పుడు నేను ఏం చేయాలి? వాట్ టు డూ విత్ ద టైమ్ దట్ వీ హ్యావ్. నాకున్న సమయంలో నేను ఏం చేయాలి? ఎఫెసీయులకు రాయబడిన పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం. ఎఫెసీయులకు రాయబడిన పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం. ఏం చేయాలి నాకున్న సమయంలో? ఈ సంకల్పం బట్టి ఆయన పరలోకంలో ఉన్నవి కానీ భూమి మీద ఉన్నవి కానీ సమస్తము క్రీస్తునందు ఏకముగా సమకూర్చవలని తనలో తాను నిర్ణయించుకున్నాడు. దేవుని యొక్క ప్రణాళిక ఏంటి అని అంటే కనుక దేవుడు సమస్తాన్ని కూడా తనతో ఏకపరచుకోవాలని అనుకుంటున్నాడు. దేవుడు తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ దేవుడు ముగ్గురు కలిపి ఏం చేస్తున్నారు అంటే కనుక వాళ్ళకున్న ఒకే ఒక ప్రణాళిక ఏంటి అని అంటే కనుక యావత్ మానవాళ్ళంతా కూడా వాళ్ళతో పాటు కలుపుకోవాలని వాళ్ళు అనుకుంటారు. హల్లెలూయా. చాలా మందికి ఇటువంటి ఆలోచన రాదు. ఇటువంటి కష్ట సమయాల్లో ఇతరులు మనం కలుపుకోగలమా? మన సొంత బంధువులు మనం కలుపుకోగలమా? అయ్యో మన దగ్గర తిన్నాం లేదు, మనకి వాళ్ళకి ఏం ఇస్తాం? వద్దొద్దు, నువ్వు దూరంగా వెళ్ళిపో. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు యేసు ప్రభు వారు దేవాది దేవుడు. ఆయన చేయలేదంటే ఏమీ లేదు, ఆయనకి తెలియదంటే ఏమీ లేదు, ఆయనకు అసాధ్యం అంటే ఏమీ లేదు. అయినా సరే ఈ యొక్క దైవత్వాన్ని అతను కాదనుకొని మానవ రూపంలో వచ్చి మనల్ని అందరినీ కలుపుకున్నాడు. మనకున్న సమయంలో మనం ఏం చేయాలి? దేవుడితో మనం ఏకం అవ్వాలి. బీ యునైటెడ్ విత్ క్రైస్ట్. దేవుడితో మనము ఇంకా ఏకమైపోవాలి, క్లోజ్ అయిపోవాలి, చాలా సన్నిహితమైన సంబంధంలోకి వెళ్ళిపోవాలి. చాలా మంది అడుగుతారు, నాకు 30 రోజులు సమయం ఉంటే బాగున్నాయి, హ్యాపీగా నేను ఉపవాసం చేసేవాడిని, ఒక రోజు అన్నా చూసావు, నీకు ఈ సమయం. నాకు 3 రోజులు ఉపవాసం ప్రార్థన చేయడానికి ఏ పని లేకుండా సమయం ఉంటే బాగుందని అడిగి చూసావు, నీకు సమయం ఇచ్చాడు దేవుడు. నా కుటుంబంతో గడపడానికి నాకు సమయం లేదన్నా చూసావు, దేవుడు నీకు సమయం ఇచ్చాడు. అయ్యో కొన్ని విషయాలు నేను నా భార్య సరి చేసుకోవాలన్నా చూసావు, నీకు సమయం ఇచ్చాడు దేవుడు.
అయ్యో నా పిల్లల్ని ఇంకా సరిగ్గా నేను ట్రీట్ చేసి ఉంటే బాగుండేదన్నా చూసావు, దేవుడు నీకు సమయం ఇచ్చాడు. అయ్యో నా తల్లిదండ్రులు సరిగ్గా చూసుకుంటే బాగుండేదన్నావు, దేవుడు నీకు సమయం ఇచ్చాడు. హల్లెలూయా. దేవుని యొక్క సమయంలో మనం ఉన్నాం. ఈ సహోదరుడు సహోదరి, నువ్వు చేయాల్సింది ఏంటి అని అంటే కనుక ఈ సమయాన్ని నువ్వు సద్వినియోగపరచుకోవాలి. అందుకు ఇది ఏమంటాడంటే యేసుప్రభువు యొక్క ప్రణాళిక ఏంటి అని అంటే కనుక మొత్తం యావత్ మానవాళ్ళంతా కూడా దేవుడితో పాటు ఏకం చేయాలి. మొట్టమొదటి నువ్వు చేయవలసిన పని ఏంటి అని అంటే కనుక దేవుడితో మనము ఏకం అవ్వాలి. వీ హ్యావ్ టు బి ఓపెన్ విత్ గాడ్. దేవుడికి నా గురించి తెలియడం కాదు, నాకు దేవుడి గురించి తెలియాలి. దేవునికి ప్రణాళిక ఏంటో తెలియాలి, దేవునికి చిత్తం ఏంటో నాకు తెలియాలి. చాలా మంది కాలక్రమంలో పడిపోయి డైలీ వారి పనుల్లో పడిపోయి ఏమంటారంటే నాకు కనీసం ప్రార్థన చేసుకోవడం కూడా సమయం ఉండట్లేదు. ఇప్పుడు చాలా సమయం ఇచ్చారు నరేంద్ర మోడీ గారికి నా 2 వందనాలు. ఎందుకంటే చాలా సమయం ఇచ్చారు ఆయన. ఈ సమయం నువ్వు సద్వినియోగపరచుకోపోతే నువ్వే మూర్ఖుడు అవుతావు. మళ్ళీ వస్తుందో రాదో చెప్పలేం. ఇటువంటి సమయం ఏప్రిల్ 14 వరకు లాక్డౌన్ ఉంది. ఇంకా బోర్డు సమయం సహోదరు సహోదరి, నువ్వు ఏదైతే చేయాలనుకున్నావో ఇంతమంది సమయం ఉంటే లిస్ట్ అవుట్ చేసుకోండి. ఈరోజు నేనేం చేయాలనుకుంటున్నాను, నేను కీబోర్డ్ నేర్చుకుందాం అనుకుంటున్నానా, నేను గొప్పగా పాటలు రాద్దాం అనుకుంటున్నానా, గొప్ప ఆలోచనలు పుస్తకాల మీద పెట్టాలనుకుంటున్నానా, దేవుని యొక్క వాక్యాన్ని ఇంకా ఎక్కువ చదవాలనుకుంటున్నానా, దేవుని ఇంకా ఎక్కువ ఆరాధన చేద్దాం అనుకుంటున్నానా, లేకపోతే నా సహోదరులు నేను కలవాలనుకుంటున్నానా. కలవాలంటే బయటికి వెళ్ళి కాదండి, ఫోన్లో. నా కుటుంబీకులతో నేను ఎక్కువ సమయం గడపాలనుకుంటున్నాను. ఇదే సమయం. నెంబర్ 1 పాయింట్, బీ యునైటెడ్ విత్ క్రైస్ట్. దేవుడితో సత్సంబంధంలోకి రండి. ఒకవేళ రేపు ర్యాప్చర్ వస్తే నువ్వు సిద్ధంగా ఉన్నావా ఎత్తపడడానికి? దేవుడితో సన్నిహితమైన సంబంధంలోకి రండి. రెండో విషయం, మొట్టమొదటిది బీ యునైటెడ్ విత్ క్రైస్ట్. రెండు, యునైట్ అదర్స్ విత్ క్రైస్ట్. ఇతరులని క్రీస్తు దగ్గర తీసుకొచ్చి ఆయనతో కలిపేయండి. క్రీస్తు దగ్గర తీసుకొచ్చి ఆయనతో కూడా సన్నిహితమైన సంబంధంలోకి తీసుకెళ్ళండి. క్రీస్తుతో సహవాసంలోకి ఆహ్వానించండి. యునైట్ అదర్స్ విత్ క్రైస్ట్. మనం చేయాల్సిన పని ఏంటి అంటే కనుక ఈ కాలంలో ఎవరు మనకి కనిపించినా, మనం వినిపించినా, ఫోన్ చేసినా మొట్టమొదటి మన హృదయంలో కదలాల్సిన ఆలోచన ఏంటి అంటే కనుక వీళ్ళు బ్రతికి బయటపడితే రేపన్న రోజున పరలోకంలో ఉంటారా, నరకంలో ఉంటారా? పరలోకంలోకి వెళ్ళాలి, దేవుని రాజ్యంలో ఉండాలి అని అంటే కనుక దేవుణ్ణి ఎరగాలి. యునైట్ అదర్స్ విత్ క్రైస్ట్. ఇతరులని దేవుని యొక్క రాజ్యంలోకి ఆహ్వానించండి. ఇతరులు మీ ఇంట్లోకి ఆహ్వానించండి. మీ ఇంట్లోకి ఆహ్వానించి దేవుడి గురించి ప్రకటించండి. దేవుడి గురించి చెప్పండి. దేవుడి మీ జీవితంలో చేసిన గొప్ప మేలుని సాక్ష్యాన్ని పంచుకోండి. బీ యునైటెడ్ విత్ క్రైస్ట్, యునైట్ అదర్స్ విత్ క్రైస్ట్. దేవుడిలో సత్సంబంధం కలిగి ఉండండి. దేవుడితో సత్సంబంధం కలిగి ఉండండి. ఇతరులని ఈ సత్సంబంధంలోకి ఆహ్వానించండి. మూడో విషయం ఏంటి అంటే కనుక యునైట్ విత్ అదర్స్ ఇన్ క్రైస్ట్. ఆల్రెడీ క్రీస్తులో ఉన్న వారితో మీరు సంబంధాలు ఏర్పరచుకోండి. ఆల్రెడీ క్రీస్తులో ఉన్న వారితో మీరు సంబంధాలని ఏర్పరచుకోండి. చాలా మంది అంటారు మా సంఘం మేము ఎవరితోనే కలము అన్నారు. వీళ్ళు మనం వేరే వేరే సంఘం కాదండి, మనందరం ఒకే సంఘం. ఇదంతా సార్వత్రిక సంఘం. ఈ సార్వత్రిక సంఘంలో మనందరం కలవాలి. మనం క్రీస్తుతో కలవాలి, ఇతరులు క్రీస్తులో తీసుకురావాలి, క్రీస్తులో ఉన్న వాళ్ళతో మనం కలవాలి. చాలా మంది బిగ్ పిక్చర్ అండర్స్టాండ్ అవ్వట్లేదు. ఈరోజు మీరు అర్థం చేసుకోలేకపోతున్నారు. ఎందుకు నాకు అర్థం కావట్లేదు. ఒక సార్వత్రిక సంఘం అయితే మనందరం మొట్టమొదటి కలవాలి, మన మధ్యన సత్సంబంధం ఉండాలి. ఇది నా చర్చ్, ఇది నా బిల్డింగ్, ఇది నా ఫోన్, ఇది నా మైకు అన్నది. దయచేసి బీ యునైటెడ్ విత్ అదర్స్ ఇన్ క్రైస్ట్. ఆల్రెడీ క్రీస్తులో ఉన్న వాళ్ళు క్రీస్తు యొక్క సంఘంతో మనం కలవాలి, సంఘ సభ్యులతో మనం కలగాలి, వేరే సంఘాలతో మనం కలవాలి, సత్సంబంధాలు మనం కలిగి ఉండాలి. రెండవ విషయం, ఎఫెసీయులకు రాయబడిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. మరియు వాటి యందు మనం నడుచుకోవడం వల్ల దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనం క్రీస్తు యేసునందు సృష్టించబడిన వారమై ఆయన చేసిన పని ఉన్నాము. మనల్ని దేవుడు ఎందుకు సృష్టించాడు అంటే కనుక సత్క్రియల కోసం, మంచి క్రియల కోసం. ఆల్రెడీ మీరు చేస్తున్న మంచి క్రియలు ఏవైతే ఉన్నాయో అవి కంటిన్యూ చేయండి. కొంతమంది ఉపవాసం ఉంటున్నారు, కరోనా వైరస్ గురించి ప్రార్థన చేస్తారు.
మీ అందరికీ నా నిండు వందనాలు. దయచేసి కంటిన్యూ చేయండి, ఎందుకంటే ప్రార్థనలు చాలా అవసరం. మీ డాక్టర్స్ కమ్యూనిటీలో చూసినట్టయితే కనుక అసలు వేసుకోవడం సరైన మాస్కులు లేవు, సరైన ప్రొడక్టివ్ ఎక్విప్మెంట్ లేదు. ఎక్విప్మెంట్ లేకుండానే చాలా మంది ఫ్రంట్ లైన్స్ లో పనిచేస్తారు. వాళ్ళ గురించి దయచేసి 24 గంటలు 7 రోజులు ప్రార్థన చేయండి. ఉపవాసం ఉన్నారు, ఉపవాసం ఉండండి. ఒకవేళ దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తే ఉపవాసం ఉండాలి, కరోనా వైరస్ గురించి ఇది అంతరించిపోవాలని. దయచేసి దేవుని యొక్క మనవి ఆలోచించండి, ఉపవాసం ఉండండి, ప్రార్థన చేయండి, సహవాసంలో ఉండండి. దేవుడు మిమ్మల్ని ఏదైతే సత్క్రియల నుంచి సృష్టించాడో సత్క్రియలు మీరు చేయండి, సత్క్రియలను కొనసాగించండి. మూడవది ఎఫెసీయులకు రాయబడిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. మీరు పూర్వమందు చీకటై ఉండిరి, ఇప్పుడైతే ప్రభువు నందు వెలుగై ఉన్నారు. బీ ది లైట్. పూర్వం ఒకనొక అందరూ చీకటి క్రియలో ఉన్నాం, అందరూ ఏదో ఒక సమయంలో తప్పు చేశామండి. కానీ ఇప్పుడు దేవుడు మనల్ని వెలుగుగా వెలిగించాడు. ఆయనకు వెలుగు మనలో ఉంది. మీరు లోకానికి వెలుగే ఉన్నారని దేవుడు సెలవిచ్చాడు. ఎప్పుడైతే ఈ వెలుగు మనలో ఉందో వెలుగు సంబంధితమైన క్రియలు మనం చేయాలి. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాను మీకు ఈరోజు, నాకు గుర్తుందా? హిజ్రాలందరూ తీసుకెళ్ళి అవసాన కాలంలో ఎవరి దగ్గర తిండి లేనప్పుడు వాళ్ళు తీసుకొచ్చి వాళ్ళ దగ్గర ఉన్న తిన్న వాళ్ళు పంచిపెట్టగలరు. దట్ ఈస్ అన్ యాక్ట్ ఆఫ్ లైట్. వెలుగు సంబంధితమైన క్రియలు. వెలుగులో జీవిస్తున్నారు. ఎప్పుడు చీకటి అంటే ఇష్టపడరండి. చీకటి కార్యాలు చేయడానికి, రహస్యమందు ఉన్న కార్యాలు చేయడానికి వాళ్ళు ఇష్టపడరండి. దేవుడు మన లోకానికి వెలుగుగా పిలుస్తున్నాడు. ఇఫ్ యు ఆర్ ద లైట్, యు మస్ట్ డూ ద వర్క్స్ ఆఫ్ లైట్. యు మస్ట్ డూ యువర్ వర్క్స్ ఇన్ ద లైట్. ఈ వెలుగులోని వెలుగు కార్యాలు మీరు చేయాలి. ఏం చేయాలి? 3 విషయాలు మీకు చెప్పాను ఈ రోజున. మొట్టమొదటిగా దేవుడితో మనం ఐక్యం అవ్వాలి, ఇతరులను దేవుడిలో మనం తీసుకురావాలి, దేవుళ్ళు ఉన్న సంఘం, ఈ సంఘంతో మనం కలవాలి. రెండవది మనం చేస్తున్న మంచి పనులు ఆల్రెడీ మనం చేయాలి. మూడవదిగా వెలుగు సంబంధితులుగా మనము జీవించాలి. వాట్ టు డూ విత్ ద టైం దట్ వీ హ్యావ్. క్యారమ్ ఆడమని, క్రికెట్ ఆడమని నేను అనట్లేదు, ఆడొద్దని కూడా నేను అనట్లేదు. ఆడుకునే సమయం దొరికినప్పుడు, ఎందుకంటే మళ్ళీ దొరకదు మీకు సమయం. ప్లస్ దాంతోపాటు క్రీస్తులో మీకున్న సమయాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి. ఆడుతున్నప్పుడే వేరే వాళ్ళు ఇన్వైట్ చేయండి, వాళ్ళకి చెప్పండి, దేవునికి సువార్త చెప్పండి, దేవునికి రాజ్యంలోకి వాళ్ళు కూడా ఆహ్వానించండి. అవునే. ఆఖరిగా నేను మాట్లాడుతున్న అంశం ఏంటి అంటే కనుక హౌ టు బీ ఇన్ ద టైం దట్ వీ హ్యావ్. ఈ సమయంలో మనం ఎలా ఉండాలి? ఇందాక ఏం చేయాలి ఈ సమయంలో అనే విషయం నేను మాట్లాడాను. ఈరోజు హౌ టు బీ, ఈ సమయంలో ఎలా ఉండాలి నేను అన్న విషయాన్ని మీకు చెప్పడానికి ఇష్టపడుతున్నాను నేను. అంటే మన ప్రవర్తన ఎలా ఉండాలి, మన బిహేవియర్ ఎలా ఉండాలి, మన యాటిట్యూడ్ ఎలా ఉండాలి, మన బాడీ లాంగ్వేజ్ ఎలా ఉండాలి ఈ సమయంలో. మత్తయి రాసిన సువార్త 24వ అధ్యాయము 10 నుండి 13 వచనాలు. మత్తయి 24:10 నుండి 13 వచనాలు. అనేకులు అభ్యంతరపడి ఒకరినొకడు అప్పగించి ఒకరినొకడు ద్వేషించరు. చివరి కాలంలో ఏమవుతుందంటే దేవుడు చెప్తున్నాడు, చాలా మంది అభ్యంతరపడతారు. దే విల్ బి అఫెన్సెస్. ఒకరిని చూసి ఒకరు అభ్యంతరపడతా ఉంటారు, ఒకరితో ఒకరు మాట్లాడలేదు. మీరు గమనిస్తున్నారా? ఒకరినొకడు అప్పగించేస్తారట, ఒకరినొకడు ద్వేషిస్తారు. అనేకమైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసగించేది. రకరకాల బోధలు వస్తాయండి, చాలా జాగ్రత్తగా ఉండండి మీరు ఏ బోధలు విన్నారు. ప్రియ సహోదరులారు, ప్రియ సంగమా. అక్రమము విస్తరించుట చేత అనేకులు ప్రేమ చల్లారిపోతుంది అంటున్నాడు. ఎందుకు అంటే కనుక హృదయంలో అక్రమం అనేది అన్గాడ్లీ ఆర్డర్. అక్రమం అంటే ఏదో పెద్ద పదం కాదు. అక్రమం అంటే సంథింగ్ విచ్ ఇస్ అవుట్ ఆఫ్ ఆర్డర్, డిసార్డర్. డిసీజ్ అంటే రోగం. రోగంకి ఇంకో మాట ఏంటో తెలిసిన డిసార్డర్. డిస్ఆర్డర్ అంటే క్రమములో లేనిది అక్రమము. అక్రమము హృదయంలో ఉంటే మన ప్రేమ చల్లారిపోతుంది. చాలా మంది అడుగుతున్నారు, నా భార్యని ఇంకా ఎలా ప్రేమించాలి, నా భర్తని ఇంకా ఎలా ప్రేమించాలి, నా పిల్లల్ని ఇంకా ఎలా ప్రేమించాలి. నీ హృదయంలో ఉన్న అక్రమం ముందు తొలగించాలి. యూ షుడ్ కమ్ ఇన్ టు గాడ్లీ ఆర్డర్. దేవుని యొక్క క్రమంలోకి నువ్వు రావాలి, దేవుని యొక్క పద్ధతిలోకి నువ్వు రావాలి, దేవుని యొక్క చిత్తంలోకి నువ్వు రావాలి. ఎప్పుడైతే ఇటువంటి క్రమంలోకి వస్తావో సరైన ప్రేమ, అగాపే ప్రేమను నువ్వు వ్యక్తపరచగలుగుతావు. ప్రియ సహోదరుడు, సహోదరి. అనేక మంది రకరకాల కార్యాలు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు, హృదయంలో మటు అక్రమం ఉంటుంది. ప్రభు దాన్ని సహించలేడు. అంతము వరకు సహించిన వాడు ఎవడో వాడే రక్షించబడును. మన యాటిట్యూడ్ ఎలా ఉండాలి? యూ షుడ్ ఎండ్యూర్. సహించాలి.
ఈ సమయాల్లో మనం ఏం చేయాలంటే కనుక సహించగలిగే స్వభావం మనలో ఉండాలి. ఎంతైనా సరే తీసుకునే స్వభావం మనలో ఉండాలి. అది ఎప్పుడు వస్తుంది అంటే హృదయంలో లోపల క్రమం వచ్చినప్పుడు, పద్ధతి వచ్చినప్పుడు, దేవుని యొక్క ఆచరణలు మనలోకి వచ్చినప్పుడు, దేవుని యొక్క ఆజ్ఞలు మన హృదయంలోకి వచ్చినప్పుడు, దేవుని యొక్క వాగ్దానం పైన మనం నిలబడినప్పుడు, దేవుని యొక్క వాక్యం మన నరనరాల్లోకి వెళ్ళిపోయినప్పుడు, దేవుని యొక్క వాక్యం మనలో కార్యం చేస్తున్నప్పుడు మనం ఏం చేయగలుగుతాం అంటే కనుక అగాపే ప్రేమను బయటికి మనము వ్యక్తపరచాం, సహించగలుగుతాం, ఓర్పుతో మనం ఉండగలుగుతాం. ఎలా ఉండాలి? మొట్టమొదటి అంటే సహించే యాటిట్యూడ్తో మనం ఉండాలి. రెండవది యోహాను రాసిన మొదటి పత్రిక 4:20. ఎవడైనా నేను దేవుని ప్రేమించున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన ఎడల అతను అబద్ధికుడు. ఇది చాలా కామన్ గా వాడే పదము. యూ కెనాట్ లవ్ గాడ్ అండ్ హేట్ యువర్ నైబర్. నేను దేవుని ప్రేమిస్తున్నానని చెప్తూ నా పొరుగువాడిని నేను ద్వేషిస్తున్నట్లయితే కనుక బైబిల్ గ్రంథం ఏమంటుంది అంటే నేను అబద్ధికుడిని. మై లవ్ ఇస్ నాట్ రియల్. నా ప్రేమ నిజమైంది కాదు. కొంతమంది పక్షపాతం చూపిస్తున్నారు వాళ్ళ ప్రేమలో. వాళ్ళ సొంత రక్త బిడ్డలు అయితే ఒకలాగా, బయట వాళ్ళు అయితే ఇంకోలాగా. అలా చేయలేమండి. ఎందుకంటే కూడా మనం అందరం కూడా దేవుని కుటుంబంలోకి వీ హ్యావ్ బీన్ అడాప్టెడ్, రైట్? అందుకని ఏమంటాడంటే కనుక నేను దేవుని ప్రేమిస్తున్నాను, నా పొరుగువాడిని నేను ద్వేషించినట్లయితే నేను అబద్ధికుడను. చాలా జాగ్రత్తగా గమనించండి. 4:20 యోహాను రాసిన మొదటి పత్రిక 4:20. తాను చూచిన తన సహోదరుని ప్రేమింపని వాడు తాను చూడని దేవుణ్ణి ప్రేమించలేడు. ఇది కంక్లూజన్. చూసే పొరుగువాడిని నువ్వు ప్రేమించలేకపోతే చూడని దేవుణ్ణి నువ్వు ఎన్నటికీ ప్రేమించలేవు. అందుకే చాలాసార్లు లేదు లాజిక్ చెప్తానండి. దేవుడిని ప్రేమించడం చాలా తేలిక, మనుషుల్ని ప్రేమించడం చాలా కష్టం. ఎందుకంటే మనుషులు ఇక్కడ కనబడుతూ ఉంటారు, ఇప్పుడు మన ఎదురుగా దేవుడు కనిపిస్తాడు. చాలామంది ఏమంటారంటే దేవుడిని ఆరాధించడం చాలా తేలిక. యాక్చువల్గా ఈ వ్యక్తిని నువ్వు సరిగ్గా ట్రీట్ చేయగలిగితే అప్పుడు నిజంగా ఆరాధించినట్లు లెక్క. నీ పొరుగువాడిని నువ్వు ప్రేమించగలిగితే అప్పుడు దేవుణ్ణి ప్రేమించే స్థాయిలో నువ్వు వస్తావు. ఆమె సో ఎలా ఉండాలి? మన ప్రేమ నిష్కలంకంగా ఉండాలి, స్వార్థపూరితమైనదిగా ఉండకూడదు, అందులో ఎటువంటి పార్షియాలిటీ ఉండకూడదు, పక్షపాతం ఉండకూడదు, అందరినీ ఒకేలా మనం ప్రేమించగలగాలి. మత్తయి రాసిన సువార్త 5:23. మన యాటిట్యూడ్ ఎలా ఉండాలో చెప్తున్నాను. హౌ టు బీ ఇన్ ద టైమ్ దట్ వీ హ్యావ్. మత్తయి రాసిన సువార్త 5:23-24. నా చిన్న కుమార్తె మత్తయి రాసిన సువార్త 5:23. కావున నీవు బలిపీఠం వద్ద అర్పణ అర్పించుండగా నీ మీద నీ సహోదరుడు విరోధమై ఏమైనా కలుగుదని అక్కడ నీకు జ్ఞాపకం వచ్చిన ఎడల అక్కడ బలిపీఠం వద్దనే నీ అర్పణ విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడము. అటు తర్వాత వచ్చి ఈ అర్పణని అర్పించము. ఈ అర్పణ అనే మాట ఇంగ్లీష్లో ఏం వర్డ్ యూజ్ చేశారంటే గిఫ్ట్. సపోజ్ మనం దేవుడి దగ్గరికి ఏమన్నా ఒక గిఫ్ట్ని అర్పించడానికి వచ్చాం, ఒక బహుమతిని తీసుకొని వచ్చాం. ప్రభువా ఇదిగోండి బహుమతి మీకు ఇవ్వాలని మనం ఎంతో సంతోషంగా వచ్చేస్తున్నాం. కానీ మనసులో ఏముందంటే పలానా పొరుగువాడిపోయినా ఇది వచ్చింది, పొరుగువాడు మొహం పెట్టి చూడలేకపోతున్నాం, పొరుగువాడిని చూస్తే ఆనందపడలేకపోతున్నాం, హృదయంలో విపరీతమైన ఆలోచనలు, కోపము, క్రోధము, క్షమించలేని తనది ఇవన్నీ ఉంటాయి. కానీ ప్రభు ఏమంటాడంటే దయచేసి నీ గిఫ్ట్ వద్దు, ఫస్ట్ అక్కడ గిఫ్ట్ పెట్టేసి నీ పొరుగువాడి దగ్గరికి వెళ్ళి సమాధానపడు. ఇంకొక విషయం చెప్తాను, జాగ్రత్తగా గమనించండి. దేవుడు ఆ గిఫ్ట్ నీకు అనుగ్రహించాడు. సపోజ్ నీకు ఇచ్చిన గిఫ్ట్ ఏంటి అని అంటే కనుక టీచింగ్ కావచ్చు, వాక్యం బోధించే గిఫ్ట్ కావచ్చు, ప్రార్థన చేసే గిఫ్ట్ కావచ్చు, ఆర్ ఇన్స్ట్రుమెంట్ ప్లే చేసే గిఫ్ట్ కావచ్చు. దేవుడి దగ్గర ఎప్పుడైతే మన గిఫ్ట్ని ఉపయోగించడానికి మనం వెళ్తున్నామో మన పొరుగువాడితో మనం సరిగ్గా లేకపోతే దేవుడు ఏమంటున్నాడంటే గిఫ్ట్ ఉపయోగించవద్దు. ఇట్ ఈస్ నాట్ యాటిట్యూడ్. మన హృదయాన్ని దేవుడితో సరిగ్గా పెట్టుకున్నప్పుడే మన గిఫ్ట్కి దేవుని యొక్క అభిషేకం యాడ్ అవుతుంది. అదవుతుందని చెప్పేది. చాలామంది స్వార్థ చేస్తాం అంటారు. దేవుడు మాకు ఆ వరాలు ఇచ్చాడు, దేవుడు మాకు ఈ వరాలు ఇచ్చాడు అంటారు. మీ హృదయం ఎలా ఉందని నేను అడుగుతున్నాను ఈరోజు.
మీ సొంత కుటుంబీకులు మీ గురించి ఏమనుకుంటున్నారు? హలో. రెండవ విషయం, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 22వ వచనం. మొట్టమొదటి నేను చెప్పిన మాట ఏంటి? ఎలా ఉండాలి ఈ కాలంలో అంటే కనుక సహించే వ్యక్తులుగా మనం ఉండాలి. ప్రేమ అన్నింటినీ సహించును, సమస్తాన్ని భరించును, ప్రేమ అన్నింటినీ తాళుకొను, ప్రేమ డాంబికంగా ప్రవర్తించదు. కొరింథీయుల మొదటి పత్రిక 13వ అధ్యాయం. ఈ అన్ని విషయాలు మీకు తెలుసు, అందుకనే నేను త్వరగా వెళ్ళిపోతున్నాను. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 22వ వచనం. ఎలా ఉండాలి ఈ సమయంలో? మీరు క్షయబీజము నుండి కాక శాశ్వతము జీవము గల దేవుని వాక్యం మూలంగా అక్షయ బీజం నుంచి పుట్టినబడిన వారు కనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కలిగినట్లు మనం ఉండాలి. నిష్కపటమైన సహోదర ప్రేమతో మనం ఉండాలి. వీ షుడ్ లవ్ ఫర్వెంట్లీ. అందులో ఎటువంటి కపం ఉండకూడదు, ఎటువంటి భేదం ఉండకూడదు. అటువంటి ప్రేమతో మనం ప్రేమించాలండి ఈ లోకంలో దేవుడు. ఆమేన్. మీరు సత్యమునకు విధేయులవుట చేత మీ మనస్సులు పవిత్రపరుచుకున్న వారై ఉండి. చాలా మంది అడుగుతున్నారు, నేను పరిశుద్ధంగా ఎలా ఉండాలి? దేర్ ఈజ్ ఓన్లీ వన్ వే. పరిశుద్ధంగా ఉండాలంటే మీకు క్రియలు మార్చడం కాదు, దేవునికి వాక్యానికి విధేయత చూపించడం. మళ్ళీ చెబుతాను, జాగ్రత్తగానండి. మీరు సత్యమునకు విధేయులవుట చేత మీ మనస్సులను పవిత్రపరుచుకోవాలి. Obedience to God's word brings holiness within our body. దేవుని వాక్యాన్ని ఎంతైతే మనం విధేయత చూపిస్తామో అంతే మన మనస్సు మారి రూపాంతరపరచబడే కొద్దీ మనం పరిశుద్ధంగా మారుతాం. ఎప్పుడైతే మనలో పరిశుద్ధంగా వచ్చిందో నిష్కపటమైన ప్రేమతో మనం పొరుగువాడిని ప్రేమించగలుగుతాం. ఆమేన్. ఒకరినొకడు హృదయపూర్వకముగాను మిక్కటముగాను ప్రేమించడం. మిక్కటం అంటే ఎక్కువ, ఫెర్వెంట్లీ, ప్యాషనేట్గా. ఎప్పుడు అవుతుంది అంటే కనుక మనం పరిశుద్ధపరచబడినప్పుడు దేవుని యొక్క వాక్యాన్ని మనం విధేయత చూపిస్తాము, మన పొరుగువాడిని ఫర్వెంట్గా అంటే మిక్కటముగా మనము ప్రేమించగలుగుతాం. లవ్ ఫర్వెంట్లీ. మూడో విషయం, గలతీయులకు రాయబడిన పత్రిక 6వ అధ్యాయం 9వ వచనం. మన యాటిట్యూడ్ ఎలా ఉండాలి అనే దాని గురించి మాట్లాడతాను ఈ సమయంలో. హౌ టు బీ ఇన్ టైమ్ లైక్ దిస్, ఇన్ టైమ్ వీ హ్యావ్. గలతీయులకు రాయబడిన పత్రిక 6వ అధ్యాయం 9వ వచనం. మనం మేలు చేయడం అందు విసుగక ఉందుము. నీకు అర్థమైంది అనుకుంటున్నాను నేను ఆల్రెడీ. మన యాటిట్యూడ్ ఎలా ఉండాలి అని అంటే కనుక విసుగకుండా మనం ఉండాలి. విసుక్కూడదు. ఎప్పుడు మేలు చేయడం అందు విసుగక ఉందము. అలా ఉంటే ఏమవుతుందంట, మనం అలయక మేలు చేసిన వారం అయితే తగిన కాలమందు పంటకు వస్తాము. ఎవరైతే అలయకుండా విసుగకుండా మంచి కార్యాలు చేస్తున్నారో దేవునికి వాగ్దానం ఇస్తున్నాడు, ఒకనొక రోజున మీ జీతం మీకు వస్తుంది, ఒకనొక రోజున మీ ప్రతిఫలం మీకు వస్తుంది, ఒకనొక రోజున మీ బహుమతి మీరు పొందుకుంటారు. ఇది ఈ లోకంలోనే పొందుకుంటారు, రానున్న ఇచ్చే లోకంలో కూడా మీరు పొందుకుంటారు. ఈ సహోదరుడు సహోదరి, ఈరోజు నేను చెప్పదలుచుకున్న అంశం ఏంటి అంటే, దేవుడు మనకు ప్రాముఖ్యమైన సమయం అనుగ్రహించాడు. ఇప్పుడే ఈ మెసేజ్ అయిపోయిన వెంటనే ఒక పెన్ను పేపర్ తీసుకోండి. ఒక 5 నిమిషాలు ఎవరితో మాట్లాడదు. పెన్ను పేపర్ తీసుకొని రాయండి, ఒక లిస్ట్ రాయండి. రానున్న 14 రోజుల్లో నేనేం చేయాలనుకుంటున్నాను. నీ కుటుంబంతో సమయం గడపడమా, దేవునితో సమయం గడపడమా, దేవుని యొక్క రాజ్య సంబంధితులతో సమయం గడపడమా? సమయం ఉన్నప్పుడు ఏదైతే చేద్దాం అనుకో అన్ని పేపర్ మీద పెట్టండి. 14 రోజుల్లో దాన్ని ఇంప్లిమెంట్ చేయండి. దేవునికి ఆశీర్వాదం మీకు తోడుగా ఉంటుంది. 2 నిమిషాల సమయం తీసుకుందాం అందరూ కూడా. చాలా భయంకరమైన సమయాల్లో మనం ఉన్న విషయం మనకు అర్థమైంది. ఈ సమయంలో నేను ఏం చేయాలి అన్న విషయంపై నేను మాట్లాడాను. ఈ సమయంలో మనం ఎలా ఉండాలన్న విషయంపై నేను మాట్లాడాను. దేవుని కైరోస్ టైంలో మనం ఉన్నాం. దిస్ ఇస్ అ ఫిక్స్డ్ స్పెసిఫిక్ అకేషన్ దట్ గాడ్ హస్ గివెన్ us. ఈ సమయంలో మనం ఏం చేయాలి? పరిశుద్ధాత్మ దేవుని అడగాలి. రెండు నిమిషాలు సమయం చేసుకుని దేవుడు స్తుతిద్దాం. ప్రభు నేను ఇలా చేయాలనుకుంటున్నాను, నా కుటుంబాన్ని ఇలా చూడాలనుకుంటున్నాను, నా దేశాన్ని ఇలా చూడాలనుకుంటున్నాను, రాష్ట్రాన్ని ఇలా చూడాలనుకుంటున్నాను, నా పిల్లల్ని ఇలా చూడాలనుకుంటున్నాను. ఇది నెరవేర్చడం నాకు సహాయం చేయ ప్రభు.
2 నిమిషాల సమయం తీసుకున్నాం అందరూ కూడా. Let us reflect on what we have heard. విని దాన్ని వదిలేయద్దు, విని దాన్ని పాటించే వ్యక్తులుగా మనం ఉందాం. Thank you, Jesus. Thank you, Holy Spirit. పరిశుద్ధాత్మ నీ యొక్క సన్నిధిలో నీకు వందనాలు తండ్రి. ప్రతి ఇంట్లోకి నీ యొక్క సన్నిధి వచ్చిన కాక ప్రభువా. Thank you for your wonderful presence in this place and that every home and ప్రతి ఇంటి గురించి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ప్రతి ఇంట్లో దేవుని యొక్క సన్నిధి వచ్చును కాక. నీ యొక్క రక్తం విడుదల చేస్తున్నాను తండ్రి. సంఘం పైన ప్రతి కుటుంబం పైన యేసు రక్తం విడుదల చేస్తున్నాను. దేవుడు మనతో ఉన్న సమస్తము సాధ్యము. సమస్తము సాధ్యం నీ యందే నా విశ్వాసం. సమస్తము సాధ్యం. సమస్తము సాధ్యం నీ యందే నా విశ్వాసం. నీ యందే నా విశ్వాసం. స్థితిగతులన్నిటినీ మార్చువాడా, జీవితాలన్నిటినీ కట్టువాడా, స్థితిగతులన్నిటినీ మార్చువాడా, జీవితాలన్నిటినీ కట్టువాడా యేసు. నీ సన్నిధిలో సాధ్యం యేసు. నీ సన్నిధే, నీ సన్నిధే యేసు. నీ సన్నిధిలో సాధ్యం యేసు. నీ సన్నిధే, నీ సన్నిధే చీకటిలో కాంతివి, వేదనలో శాంతివి. చీకటిలో శాంతివి, వేదనలో శాంతివి. స్థితిగతులన్నిటినీ మార్చువాడా, జీవితాలన్నిటినీ కట్టువాడా, స్థితిగతులన్నిటినీ మార్చువాడా, జీవితాలన్నిటినీ కట్టువాడా యేసు. నీ రక్తములో సాధ్యం యేసు. నీ రక్తమే, నీ రక్తమే యేసు. నీ రక్తములో సాధ్యం యేసు. నీ రక్తమే, నీ రక్తమే యేసు. నీ సన్నిధిలో సాధ్యం యేసు. నీ సన్నిధే, నీ సన్నిధే యేసు. నీ సన్నిధిలో సాధ్యం యేసు. నీ సన్నిధే, నీ సన్నిధే యేసు. నీ సన్నిధిలో సాధ్యం యేసు. నీ సన్నిధే, నీ సన్నిధే. Thank you, Holy Spirit. నీకు వందనాలు ప్రభువా. నీకు స్తోత్రము. మా స్థితిగతులన్నిటిని మార్చగలవు ప్రభువా. మా జీవితాన్ని కట్టగలవు తండ్రి. ఈనాడు ఎవరైతే ఈ వాక్యం చూస్తున్నారో వాళ్ళందరిపై యేసు రక్త ప్రోక్షణ విడుదల చేస్తున్నాను తండ్రి. కుటుంబంగా ఈ కరోనా నుండి యేసు రక్త ప్రోక్షణ విడుదల చేస్తున్నాను తండ్రి. ఏ తెగలు మీ గుడారాన్ని సమీపించలేదని ఆజ్ఞాన్ని ఎత్తిపెట్టి, వాగ్దానాన్ని ఎత్తిపెట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. వందనాలు, మీకు స్తోత్రం. నీకు అసాధ్యమైనది ఏది లేదు ప్రభు. నీకు సమస్తము సాధ్యము.
అవస్థలు అక్కర్లో ఉన్న వాళ్ళని ఆదుకోమని అడుగుతున్నాం తండ్రి. నువ్వు ఆహారాన్ని దయచేసేవాడు, మమ్మల్ని పట్టించుకునే దేవుడు ప్రభా. మమ్మల్ని చీకట్లో ఉంచలేదు తండ్రి, నీ ఆశ్చర్యకరమైన వెలుగులోకి తీసుకొచ్చావు. నీ యొక్క సమయాల ప్రకారం మేము జీవించడానికి సహాయం చేయండి. అజ్ఞానం వల్ల కాక జ్ఞానం వల్ల జీవించడానికి సహాయం చేయండి. వాళ్ళ దేవుడు మేము ప్రేరేపించినట్లేదు ఒక నిర్ణయం మీరు తీసుకోండి. ఈ రోజున ఇప్పటివరకు ఏదో గడిపేసాం ఈ కాలము. ఈ రోజు నుంచి స్పెసిఫిక్ కైరోస్ టైంలో నేను జీవిస్తాను, క్రోనోస్లో కాదు. కైరోస్ టైంలో నేను జీవిస్తాను, స్పెసిఫిక్గా నేను జీవిస్తాను. ఈ సమయంలో ఇచ్చేస్తాను, ఈ సమయంలో ఇచ్చేస్తాను, నా కుటుంబం గురించి ఇచ్చేస్తాను, నా వివాహం గురించి ఇచ్చేస్తాను, నా పిల్లల గురించి ఇచ్చేస్తాను, నా తల్లిదండ్రుల గురించి ఇచ్చేస్తాను. కైరోస్ టైంలో జీవిద్దాం అందరూ కూడా. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. స్థితిగతులన్నిటినీ మార్చువాడా, జీవితాలన్నిటినీ కట్టువాడా, స్థితిగతులన్నిటినీ మార్చువాడా, జీవితాలన్నిటినీ దేవుని సన్నిధిలో కట్టువాడా యేసు. నీ సన్నిధిలో సాధ్యం యేసు, నీ సన్నిధే, నీ సన్నిధేసు, నీ సన్నిధిలో సాధ్యం యేసు, నీ సన్నిధే, నీ స్థితిగతులన్నిటిని మార్చగలరు. స్థితిగతులన్నిటిని దేవుడు పరిస్థితులు మార్చగలిగే దేవుడు. మార్చువాడా, జీవితాలన్నిటినీ కట్టువాడా, స్థితిగతులన్నిటినీ మార్చువాడా, జీవితాలన్నిటినీ కట్టువాడా. మన స్థితిగతులు మార్చే దేవుడు, మన జీవితాన్ని కట్టగలిగే దేవుడు. కట్టువాడా, స్థితిగతులన్నిటినీ మార్చువాడా, జీవితాలన్నిటినీ కట్టువాడా, స్థితిగతులన్నిటినీ మార్చువాడా, జీవితాలన్నిటినీ కట్టువాడా, స్థితిగతులన్నిటినీ మార్చువాడా, జీవితాలన్నిటినీ కట్టువాడా యేసు. నీ సన్నిధిలో సాధ్యం యేసు, నీ సన్నిధే, నీ సన్నిధేసు, నీ సన్నిధిలో సాధ్యం యేసు, నీ సన్నిధే, నీ సన్నిధేసు, నీ సన్నిధిలో సాధ్యం యేసు, నీ సన్నిధే, నీ సన్నిధేసు, స్థితిగతులన్నిటినీ మార్చువాడా, జీవితాలన్నిటినీ కట్టువాడా, స్థితిగతులన్నిటినీ మార్చువాడా, జీవితాలన్నిటినీ కట్టువాడా. నీకు వందనాలు తండ్రి, నీకు స్తోత్రములు. పరిస్థితులు మార్చమని అడుగుతున్నాం ప్రభువా. నీకు అసాధ్యమైన ఏది లేదని ప్రకటిస్తున్నాం తండ్రి. కరోనా వైరస్ మొత్తం అంతా ఏస్తున్నాములు తొలగించాల్సింది ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మన గవర్నమెంట్కి, మనకి నాయకులకి, డాక్టర్స్ కావాల్సిన జ్ఞానాన్ని ఏస్తున్నాములు విడుదల చేస్తున్నాం. ప్రజలకు సమయోచితమైన జ్ఞానాన్ని ఏస్తున్నాములు విడుదల చేస్తున్నాం తండ్రి. నేను మేము అనుకున్న దానికంటే త్వరగా దీని నుంచి మమ్మల్ని విడిపించిపోతున్న దేవానికి వందనములు తండ్రి.
నీ పేరు పట్టబడిన ఈ ప్రజలు నీ తట్టు తిరిగి వాళ్ళ పాపం ఉంటే నువ్వు త్వరగా వాళ్ళని స్వస్థపరుస్తాను వాగ్దానం ఎత్తిపెట్టి ప్రార్థన చేస్తున్నావు ప్రభువా. భారతదేశానికి క్షమించమని అడుగుతున్నాం తండ్రి, ఆంధ్రప్రదేశ్ని క్షమించమని అడుగుతున్నాం, కాకినాడని క్షమించమని అడుగుతున్నాం, మేము చేసిన ప్రతి పాప నుంచి మనం క్షమించమని అడుగుతున్నాం, మనం విడిపించమని అడుగుతున్నాం ప్రభువా. యేసు రక్త ప్రోక్షణ విడుదల చేస్తున్నాం తండ్రి, గాలిలోకి ఈ అట్మాస్ఫియర్ అందరిలో యేసు రక్తాన్ని విడుదల చేస్తున్నాం ప్రభువా. నీకు వందనాలు. ఇక్కడ ప్రతి కుటుంబం పైన యేసు రక్త ప్రోక్షణ విడుదల చేస్తున్నాం తండ్రి. ఎవరైతే అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నారో యేసు రక్త ప్రోక్షణ విడుదల చేస్తున్నాం. ప్రతి విధమైన జ్వరము దగ్గు యేసు నామములో బయటికి రావాల్సిన ఆజ్ఞాపిస్తున్నాం తండ్రి. నీకు వందనాలు, మీకు స్తోత్రాలు. కుటుంబాలను యేసు నామములో దీవిస్తున్నాను ప్రభువా. వాళ్ళ అవసరతలు అక్కలు యేసు అధికారం గల నామములో తీర్చవలసిన ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నీకు వందనాలు, మీకు స్తోత్రాలు. ఈ పరిస్థితులు మేము రూపాంతరం పొందడానికి మాకు సహాయం చేయమని అడుగుతున్నాం. మీ చిత్తం జరగాలి, మీకు రాజ్యం రావాలి, మీకు రాజ్యాన్ని మీకు కట్టాలి ప్రభువా. ఆలోచన విధానం మార్చుకుని అడుగుతున్నాం. మీకు వందనాలు, మీకు స్తోత్రాలు. మహిమ ఘనత నీకు ఆరోపిస్తూ యేసు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మన తండ్రి దేవుని ప్రేమ, కుమారుని యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని గాని మీ సహవాసం, సంతోషం, సమాధానం కూడిన మనందరికీ తోడైన గాక. ఆమేన్. దేవుని నామములో మీ అందరికీ నిండు వందనాలు తెలియజేసుకుంటున్నాను. మళ్ళీ గ్రూప్స్లో మనకున్న గ్రూప్స్లో అనౌన్స్ చేస్తాం నెక్స్ట్ వీడియో ఎప్పుడు వస్తుంది అనేది. దయచేసి అందరూ ప్రార్థనలో ఉండండి, మీ కుటుంబాలతో కలిసి ఉండండి. దేవుడి నామానికి మహింపరిచే విధంగా మనందరం జీవిద్దాం. దేవుడి నామంలో మీ అందరికీ వందనాలు.